ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపకదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోర్శ్రీయుతపదకమలం శ్రీగురోర్న వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. జేతాం సురతో పంగో మమందమతేర్గతే మత్సర్వస్వ పదాంభోజో రాధా మదన మోహన దివ్య బృందారణ్య కల్పద్రుమాదః శ్రీమద్రత్నాగార సింహాసనస్థో శ్రీమద్ రాధా శ్రీల గోవింద దేవో ప్రేష్ఠా లిపి సేవ్యమానో స్మరామి. శ్రీమాన్ రాసరసారంభే వంశే వటతటస్థితః కర్షన్ వేణు స్వనైర్గోపీ గోపీనాథ శ్రీస్తునః. తప్త కాంచన గౌరాంగే రాధే బృందావనేశ్వరే వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయితే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. పంచతత్వాత్మకం కృష్ణం భక్తరూపస్వరూపకం భక్తావతారం భక్తాఖ్యం నమామి. భక్తశక్తికం వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. नारायण नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवति नैष्टिकी. సంపూర్ణ భాగవతం ఈ భక్తి ప్రసంగానికి అందరికీ ఆహ్వానం. ఇది 5వ భాగం. గత 4 వారాలుగా అందరూ కూడా తెలుగు సోదర సోదరీమణులు అందరూ కూడా భాగవతాన్ని ప్రేమతో వింటున్నారు, ప్రేమతో చూస్తున్నారు. చాలా స్ఫూర్తిని పొందుతున్నట్టు కూడా నాకు సందేశాలు అందుతున్నాయి. దానికి నేను ఎంతో కృతజ్ఞుడిని. మీకు భాగవతం మీద ఇంతటి రుచి ఉత్పన్నమవుతోంది అంటే నిజంగా మీరందరూ భాగ్యవంతులే. మీలో ఆ రుచిని కల్పించడంలో నా వంతు నేను కార్యాన్ని చేయగలుగుతున్నానంటే అది శ్రీల ప్రభుపాదుల వారి అనుగ్రహంగానే నేను భావిస్తున్నాను. నేను అనేక సార్లు చెప్పినట్లు ఇక ముందు కూడా అనేక వేల సార్లు చెప్పబోతున్నట్లు నేను మీ అందరికీ పెద్ద అన్నయ్యనో లేతే చిన్న తమ్ముడినో లేతే అంతే తప్ప ఇంకా వేరే మన సంబంధం లేదు. మన భగవాని యొక్క సంతానం, మనందరం కృష్ణు సంతానం కాబట్టి మనందరం ఒకే తండ్రికి, అంటే ముఖ్యంగా ఈరోజు అది కొంతమంది ఫాదర్స్ డే కూడా అంటున్నారు. మన ఫాదర్ అందరికి కూడా శ్రీకృష్ణుడే. కాబట్టి మీ అందరికి కూడా భాగవతాన్ని, ముఖ్యంగా భక్తి వేదాంత భాష్యాన్ని చెప్పడమే నా జీవిత సంకల్పం, జీవిత లక్ష్యం కూడా. ఎందుకంటే కలియుగ జనుల కోసమే శ్రీమద్ భాగవతం అనేది చెప్పబడింది, రాయబడింది. అయితే ఆ భాగవతాన్ని అర్థం చేసుకోవడానికి భక్తి వేదాంత భాష్యం అనేది ఏకైక మార్గం. ఎందుకంటే భాగవతం అనేది పురాణ గుహ్యం, రహస్యమైన పురాణం.
అంతేకాకుండా ఇది పరమహంస సంహిత, అంటే పరమహంసలకు ఏది అర్థమవుతుందో వాళ్ళకు సంబంధించిన విషయం అయితే ఏదైతే ఉందో అదే శ్రీమద్ భాగవతంలో చెప్పబడింది. పరమహంసలకు మాత్రమే అర్థమయ్యే విషయం పామరులకు అర్థం కావాలంటే ఎలా? కానీ అందరికీ కూడా అర్థం కావాలి. ఎందుకంటే కలియుగంలో సమస్త దుఃఖాల నుంచి బయటపడడానికి, మానవ జన్మ యొక్క లక్ష్యాన్ని సాధించడానికి ఏకైక మార్గం శ్రీమద్ భాగవతమే. అందుకోసమే దాన్ని లోకానికి అందించాలని, దాని లోకానికి భారతదేశం యొక్క శాంతి సందేశంగా, భారతదేశం యొక్క కరుణా సందేశంగా అందించాలని శ్రీల ప్రభుపాదుల వారు సంకల్పించారు తమ గురువు గారి ఆజ్ఞ మేరకు, ఆదేశం మేరకు. అందుకోసమే భక్తి వేదాంత భాష్యాన్ని రాయడం జరిగింది. అయితే అందుకోసమే ఈ భక్తి వేదాంత భాష్యాన్ని మీ అందరికీ రుచి చూపించాలి అనేది నా సంకల్పం. అందుకోసమే ఈ భాగవతం ప్రభుపాదుల వారు రాసినటువంటి భాగవతం ముందర కూర్చునే మీకు చెప్తున్నా. కాబట్టి తద్వారా మీకు ఏ విషయం ఎక్కడ ఉంది, ఏ విషయం ఎక్కడ మనం సావధానంగా వినాలి, ఏ విషయాన్ని మనం లోతుగా వెళ్ళాలి అనే విషయం మీకు చెప్పడమే ఈ సంపూర్ణ భాగవతం యొక్క సంకల్పం, సంపూర్ణ భాగవతం యొక్క ప్రయోజనం, ఉద్దేశం కూడా. ముఖ్యంగా ఇంకొక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇది ఈ సంపూర్ణ భాగవతం అనే ఈ ప్రక్రియ, భక్తి ప్రసంగం ప్రతి ఆదివారం సాయంత్రం 7 నుంచి 8:30 వరకు ముఖ్యంగా ఈ సమయంలో రావడం, అంటే ఈ ప్రపంచం మొత్తం ఇప్పుడు కరోనా మహమ్మారి గుప్పిట్లో ఉంది. అటువంటి కరోనా మహమ్మారి గుప్పిట్లో ఉన్న సమయంలోనే ఈ ప్రభుపాదుల వారి భక్తి వేదాంత భాష్యం రావడంలో ఒక అద్భుతం కూడా ఉందేమో అనిపిస్తోంది. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఇప్పుడు భక్తి వేదాంత భాష్యం చదువుతున్నామో, ముఖ్యంగా ప్రథమ స్కందం, ఈ ప్రథమ స్కందాన్ని ప్రభుపాదుల వారు 3 సంపుటాలుగా ఢిల్లీలో ఉన్నప్పుడు రాశారు. ఆ సమయంలో ఆయన చెప్పివాడ మందిరం, రాధాకృష్ణ మందిరంలో ఉండేవారు. అప్పుడు ఆయన దాన్ని ఏదైతే మొట్టమొదటి రాసేవారో కాగితాల మీద, దాన్ని స్వయంగా ఆయన టైప్ చేసేవారు. అయితే ఆ టైప్ చేయడం కోసం ఆయన రెమింగ్టన్ అనే ఒక టైప్ మిషన్ కొనుక్కున్నారు. అక్కడ దగ్గరలోని షాప్ కూడా ఉంది. ఆ షాప్లో ఆ సమయంలో అది 30 రూపాయలు, ఆ 30 రూపాయలు పెట్టి ఆ టైపింగ్ మిషన్ని కొనుక్కున్నారు అప్పుడు. అయితే ఆ టైప్ మిషన్ యొక్క బ్రాండ్ పేరు కరోనా, దాని పేరు కూడా కరోనా. అయితే ఆ విధంగా ఏదైతే 1959 ఆ ప్రాంతాల్లో ప్రభుపాదుల వారు భాగవత పర్పోర్ట్స్ భక్తి వేదాంత భాష్యం రాయడాన్ని రాసి ఏదైతే టైప్ చేశారో, టైప్ చేసిన తర్వాత దాన్ని ప్రింటింగ్ ప్రెస్ తీసుకెళ్లారు. ఆయన ప్రింట్ చేసినటువంటి టైపింగ్ మిషన్ టైప్ రైటర్ దాని యొక్క బ్రాండ్ కరోనా. సో తెలుగులో కూడా ఈ కరోనా సమయంలోనే భాగవతం విస్తృతంగా సంపూర్ణ భాగవతం రూపంలో రావడం, దానికి ఏదో సంబంధం ఉందేమో అనిపిస్తోంది. ఆయనకు మొట్టమొదటి తెలుసు అనుకుంటా. అయితే ముందు వైష్ణవాంకర్ ప్రభు ఈ భాగవత సందేశాన్ని ఆంధ్రదేశం మొత్తం చెప్పబోతున్నాడు అని నేను ఒక ప్రత్యేక కరుణగా భావిస్తున్నాను. ఈ మధ్యనే అంటే గత ఐ థింక్ నవంబర్ ప్రాంతంలో నేను వెళ్ళినట్టున్నా మొట్టమొదటిసారి ఆ స్థలానికి వెళ్ళడం, ఆ మందిరానికి వెళ్ళడం, అక్కడ రాధాకృష్ణ మందిరాన్ని చూడడం, అక్కడ ప్రభుపాదుల వారు భాగవతం రాసి టైప్ చేసినవన్నీ కూడా నేను చూడడం జరిగింది. వాటన్నిటి స్ఫూర్తితోటే, వాటన్నిటి అనుగ్రహంతో ఇప్పుడు ఈ సంపూర్ణ భాగవతం చెప్తున్నానని నాకు మనస్ఫూర్తిగా కలుగుతోంది. ముఖ్యంగా ఈరోజు చాలా సుదినం, చాలా భాగ్యవంతమైన దినం. ఎందుకంటే ఈరోజు ఇద్దరు భాగవత ప్రియులకు సంబంధించినటువంటి రోజు. ఇద్దరు భాగవత ప్రియులు, ఒకరేమో శ్రీల గదాధర పండిత్, తర్వాత శ్రీల భక్తివినోద్ ఠాకూర్. ఇద్దరిది కూడా ఇవాళ తిరోభావ దినం. ఇద్దరు కూడా భాగవత ప్రియులు. ఎప్పుడైతే మన భాగవత ప్రియుల గురించి మనం వింటామో అప్పుడు భాగవతం మీద మనకు రుచి పెరుగుతుంది. ఇవాళ ముఖ్యంగా
ఈ గదాధర పండితుడు ఆయన కూడా తిరోభావదినం, తర్వాత మన భక్తినోద్ ఠాకూర్లు ఆయన కూడా తిరోభావదినం, ఇద్దరు కూడా భాగవత ప్రియులు. గదాధర పండితుడు దానిలో వస్తున్నమాట. అదేంటంటే పంచతత్వాత్మకం కృష్ణం భక్తరూప స్వరూపకం భక్తావతారం భక్తాఖ్యం నమామి భక్తశక్తిగా. భక్తాఖ్యం అంటే సాక్షాత్గా ఆయన భక్తుడు అంటే శ్రీకృష్ణుడే ఎక్స్పాన్షన్ ఆయన విస్తారం రూపంలో రావడం జరిగింది. గదాధర పండితుడికి భాగవతంతో ఉన్నటువంటి అవినాభావ సంబంధం అనూహ్యమైనది. ఆయనది చివరికి ఆయన భాగవతం ఎప్పుడు చదువుతూనే ఉండేవాడు. ఎప్పుడైతే ముఖ్యంగా నవద్వీపంలో ఉన్నప్పుడు చైతన్య మహాప్రభు భాగవతాన్ని చెప్తుంటే ఆ సమయంలో ఒక సంఘటన కూడా జరిగింది. ఆ సమయంలో అంటే చైతన్య మహాప్రభు భాగవతం చెప్తున్నప్పుడు ఎవరో బయట ఏడుస్తున్నట్టు వినిపించింది శబ్దం. ఏడుస్తున్నాడు, ఎవరో వెక్కి ఏడుస్తున్నాడు. ఎవరు అది ఏడుస్తున్నది అని చైతన్య మహాప్రభు అడిగితే ఇంకెవరు మీ గదాధరుడే. అంటే ఆ భాగవతం చైతన్య మహాప్రభు చెప్తున్నప్పుడు దానిలో ఉన్నటువంటి పాత్రలు, దాంట్లో ఉన్నటువంటి భక్తి తత్వము, తన్మయత్వం చూసి ఆయన పట్టలేక ఆయనకు వెక్కి ఏడుస్తున్నట్టు. అంత ఏడుప, అంత భాగవతంలో రమించేవారు గదాధర పండితుడు. ముఖ్యంగా చైతన్య మహాప్రభు వెళ్ళిపోయిన తర్వాత ఈ జగత్తు నుంచి ధరాతరంలో లీలను సంపూర్తి చేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ భాగవతాన్ని చూస్తూ చదువుతూ ఆయన కళ్ళలోంచి నీళ్లు కారి ఆ భాగవత ప్రతి మొత్తం దాంట్లో ఉండే అక్షరాలని చిరిగిపోయినాయి. అయితే శ్రీనివాసాచార్యులకు చెప్పారన్నమాట, భాగవతాన్ని నేర్చుకోవాలంటే నేరుగా గదాధర పండితుడి దగ్గరికే వెళ్ళాలి అని చెప్పడం జరిగింది. అంటే తర్వాత వచ్చిన తరంలో శ్రీనివాసాచార్యులు చెప్పాలంటే. కానీ ఎప్పుడైతే శ్రీనివాసాచార్యులు వచ్చారో భాగవతం నేర్చుకోవడానికి, ఇక్కడ భాగవతం ఎక్కడుంది? ఈ భాగవతం మొత్తం అక్షరాలన్నీ కూడా జరిగిపోయినాయి. ఆయన కన్నీటి అష్టు నయనాలతోటి ఆయన భాగవతం చదివారు. అంటే ప్రేమ వర్షంతో ప్రేమాశ్రువులతోటి ఆ భాగవతంలో అక్షరాలని కూడా కలిసిపోయాయి. అంతటి భాగవతం మీద భాగవతంతో తన్మయం చెందినటువంటి మహనీయుడే గదాధర పండితుడు. ఇవాళ ఆయన తిరోభావ దినం. ఆ సమయంలో మన భాగవతాన్ని అందరం చర్చిస్తున్నాం. ఇది కూడా మన చాలా ఆనందదాయకమైన విషయం, పరమానందదాయక విషయం, పరమ స్ఫూర్తిదాయకమైన విషయం, మనందరికీ పరమ ఆశీర్వాదదాయకమైన విషయం. అదేవిధంగా భక్తినోద్ ఠాకూర్లు ప్రపంచంలో చైతన్య మహాప్రభు సంకీర్తనోద్యమాన్ని ఆయన 500 సంవత్సరాల క్రితం సంకీర్తనోద్యమాన్ని ప్రారంభించారు. ఆ ప్రారంభించిన సంకీర్తనోద్యమం ఒక 200 ఏళ్ళు కాగానే అది కొంత లుప్తమైనట్టుగా అనిపించింది. అది దాదాపు ఆ సమయంలో చైతన్య చరితామృతం కూడా లభించనేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో భక్తినోద్ ఠాకూర్లు మళ్ళీ వచ్చి చైతన్య మహాప్రభు సంకీర్తన ఉద్యమానికి మళ్ళీ ఊపిరి ఊది అక్కడ 200 సంవత్సరాలు లుప్తమైపోయింది దాదాపు. తర్వాత మళ్ళీ భక్తినోద్ ఠాకూర్లు రావడం, మళ్ళీ ఆయన అది పెద్ద కథ ఉంది. అయితే భక్తినోద్ ఠాకూర్లకు కూడా భాగవతం అంటే పరమ ప్రాణం. ఆయన రకరకాల చోట్ల ఉద్యోగాలకు వెళ్ళేవారు. అయితే ఒక ఊర్లో ఉద్యోగానికి వెళ్ళినప్పుడు అక్కడ అందరూ కూడా అన్నారనమాట, ఇక్కడ ఒక చెట్టు కింద బ్రహ్మరాక్షసు ఉందండి, మాకు చాలా భయంగా ఉంటుంది అంటే, అప్పుడు ఆయన ఒకటే మార్గాన్ని ఎన్నుకున్నారు. అదేమిటి అంటే భాగవతాన్ని చదవడం. ఆయన నెల రోజుల పాటు ఆ చెట్టు కిందకి వెళ్ళి భాగవత అంతే, ఇంకేం చేయలేదు. ఆ నెల రోజుల పాటు చదివేటప్పటికల్లా ఆ చెట్టు మీద ఉంటే బ్రహ్మరాక్షసు అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆ చెట్టు కూడా ఓ పెద్ద శబ్దంతో కింద పడిపోయింది. అంతటి పరమాద్భుతం జరిగింది. అందరికీ అదొక మహనీయమైనటువంటి సంఘటనగా మనం ఆయన కథలో చెప్పుకుంటుంటాం. ఈ విధంగా మనకు ఈరోజు భక్తినోద్ ఠాకూర్లు, అదేవిధంగా గదాధర పండితుడు ఇద్దరికి కూడా భాగవత ప్రియులు. వాళ్ళిద్దరికి తిరోభావ దినం ఇవాళ. ఆ సందర్భంలో భాగవతాన్ని మనం ఆనందంగా వింటున్నాం. అదేవిధంగా మన సనాతన గోస్వామి కూడా శ్రీమద్ భాగవతం అంటే మహాప్రియం.
అయితే భాగవతం ఆయన భాగవతం సంపర్కంలోకి ఆయన రావడం కూడా ఒక అద్భుతంగా జరిగింది. ఒకసారి ఆయన చాలా చాలా మొదట్లో అనమాట, అంటే సనాతన గోస్వామిగా అయిన తర్వాత కాదు, అంత చాలా చాలా ముందర విషయం. అదేంటంటే ఒకసారి ఆయనకు నిద్రపోతున్నప్పుడు కలలో ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. బ్రాహ్మణుడు వచ్చి భాగవతాన్ని ఇచ్చినట్టు ఆయనకు ఒక కల వచ్చింది. ప్రేమతోటి, నాయన ఇదిగో భాగవతం నీకోసం పట్టుకొచ్చాను తీసుకో అని చెప్తుంటే అనిపించింది కలలో. ఆయన భాగవతాన్ని తీసుకోవడం, ఇంతలోనే కళ చెరిగిపోవడం. ఆయన చాలా దుఃఖం, అయ్యో ఏమిటి ఇది నిజమే కలనా అని చెప్పి ఆయన బాధపడుతుంటే ఇంత తెల్లారిపోయింది. తెల్లారుతూనే ఒక బ్రాహ్మణుడు వచ్చాడు ఇంటికి. బ్రాహ్మణుడు వచ్చి, స్వామి మీకోసం నేను భాగవతం పట్టుకొచ్చా. ఆ విధంగా భాగవతం సనాతన గోస్వామి వారి జీవితంలో ప్రవేశించింది. అందుకోసమే ఆయన ముఖ్యంగా ప్రత్యేకంగా భాగవత స్తోత్రాన్ని వర్ణిస్తూ మదేక బంధో మత్సంగి మద్గురో మన్మహాధన మన్నిస్తారక మద్భాగ్య మదానంద నమోస్తుతే. నా భాగ్యం అంటే ఏమిటి? నా భాగ్యం అంటే ఇంకోటి ఏమీ లేదు. నా భాగ్యం అంటే భాగవతమే. మద్భాగ్య అంటే నా మహద్భాగ్యం. భాగవతం పట్ల మనకు రుచి కలుగుతుందంటే మనం భాగ్యవంతులం అవుతున్నట్టు అర్థం. భాగవతం మనది అయింది అంటే మనం భాగ్యవంతులం అయినట్టు. ఇది రహస్యం. అందుకోసం సనాతన గోస్వామి వారు ఎంత స్పష్టంగా మద్భాగ్య మన్మహాధన అంటే నా మహాధనం, ఈ నా మహాధనము భాగవతము అని సనాతన గోస్వామి వారు ఎంత స్పష్టంగా రాశారో దాన్ని అక్షరాల అమలు చేసింది శ్రీల ప్రభుపాదుల వారు. ఆయన అమెరికాకు వెళ్తున్నప్పుడు చేతిలో ఒక్క పైసా కూడా లేదు, కానీ ఆయనతో వెంటగా భాగవతం ఉంది. అంటే ఆయన భాగవతాన్ని మహాధనంగా భావిస్తూ అమెరికాకు వెళ్ళడం జరిగింది. అక్కడ అందరినీ కూడా మ్లేచ్చులందరినీ భక్తులుగా మార్చడం, తర్వాత యావత్ ప్రపంచంలో భాగవతాన్ని ప్రచారం చేయడం, ఇంతటువంటి అద్భుతమైనటువంటి విషయాలన్నీ మనకు ఇది జరిగినాయి. ఈ విధంగా మహనీయులని భాగవత ప్రియులని ఒకసారి గుర్తు చేసుకుని మన ముందు ఇవాల్టి కథలోకి మనం ప్రవేశిద్దాం. గత వారంలో మనం 6 ప్రశ్నల గురించి విన్నాం. 6 ప్రశ్నల ద్వారా మనం భాగవతానికి శుభారంభాన్ని పలికాం. దాంట్లో అది ఆ 6 ప్రశ్నలు ఏమిటన్నది మనం ఒకసారి గమనిస్తే, జనులకు పరమశ్రేయమైనటువంటి విషయం ఏమిటి అనేది మొట్టమొదటి ప్రశ్న. శాస్త్రాలు చాలా ఉన్నాయి, వాటిని అధ్యయనం చేయడానికి వినడానికి చాలా కాలం పడుతుంది. కాబట్టి ఆ శాస్త్ర సారాన్ని మా ఆత్మ సంతృప్తి చెందే విధంగా చెప్పండి అనేది రెండవ ప్రశ్న వచ్చింది. తర్వాత దేవదేవుడు దేవకీ వసుదేవుల తనయుడిగా ఎందుకు జన్మించాడు, ఆ ప్రయోజనం కూడా మాకు చెప్పండి అనేది మూడో ప్రశ్న. తర్వాత భగవంతుడి అవతారాలు, వీటి గురించి మాకు స్పష్టంగా చెప్పండి. తర్వాత భగవల్లీలలు, అవతార లీలలు, వీటి కూడా మాకు స్పష్టంగా చెప్పండి. తర్వాత ఇంకో చివరిది ఏమన్నాడంటే పరమసత్యము, తర్వాత పరమ యోగేశ్వరుడు అయిన శ్రీకృష్ణుడే ధర్మరక్షకుడు. ధర్మాన్ని రక్షించేది ఆ పరబ్రహ్మమే, యోగేశ్వరుడే. అయితే ఇప్పుడు ఆ యోగేశ్వరుడు పరబ్రహ్మమైనటువంటి శ్రీకృష్ణుడు తన ధామానికి వెళ్ళిపోయాడు. మరి ధర్మరక్షకుడే అట్లా వెళ్ళిపోయినప్పుడు మరి ధర్మం ఇప్పుడు ఎవరిని ఆశ్రయించింది, ఎవరి శరణంలో ఉంది అని ఈ విధంగా 6 ప్రశ్నలు వేయడం జరిగింది. మీ అందరినీ కూడా నేను మీ అందరికీ వినతి చేశాను. అందరూ కూడా ఈ మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి ఈ చర్చ ఉందో ఋషుల ప్రశ్నలు అనేది చాలా అద్భుతమైన విషయం. దాంట్లో వాళ్ళు ప్రతి ప్రశ్నకు కూడా ఈ ప్రశ్న మేము ఎందుకు అడుగుతున్నాం అని కూడా చెప్తూ వచ్చారు వాళ్ళు. చూడండి ఎంత అద్భుతంగా. అంటే మొదటి అధ్యాయంలో కేవలం 6 ప్రశ్నలు లేవు, 6 ప్రశ్నలతో పాటు ఆ వక్తను కీర్తించడం, వక్తకు శుభాన్ని పలకడం, తర్వాత వక్తకు తమ యొక్క శరణాగతిని పలకడం,
తర్వాత ఆ ప్రశ్నను మేము ఎందుకు అడుగుతున్నాము అనే విషయాన్ని కూడా నచ్చజెప్పడం, ఈ విధంగా సాగుతూ మొత్తానికి మొదటి అధ్యాయం పూర్తయింది. దాన్నే మీకు నేను పరిచయం చేశాను. అయితే ఈ అద్భుతమైనటువంటి మొదటి అధ్యాయం ఉందో, మొదటి అధ్యాయంలో మీకు మొట్టమొదటి చెప్పాను, మొదటి మూడు శ్లోకాలు భాగవతం యొక్క సంపూర్ణమైన సారాన్ని మీకు ఇస్తుంది. దీన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏమిటంటే భాగవతంలోని మొట్టమొదటి శ్లోకము శ్రీకృష్ణుడి గురించి సంపూర్ణ తత్వం ఏదైతే భాగవతం మొత్తంలో వర్ణించబడిందో ఆ మొత్తం మొదటి శ్లోకంలో సంపూర్ణంగా సార రూపంలో ఇవ్వబడింది. భాగవత కథా విషయం మొత్తం మొదటి శ్లోకంలో స్పష్టంగా వచ్చింది. రెండవ శ్లోకంలో ఇటువంటి అద్భుతమైన భాగవతాన్ని వినడానికి ఎవరు పాత్రుడు, ఎవడు అర్హుడు అనే విషయం చెప్పబడింది. అంతేకాకుండా ఈ భాగవతాన్ని ఆ పాత్రుడైన వాడు, అర్హుడైన వాడు శ్రవణం చేయడం ద్వారా, దాన్ని సేవించడం ద్వారా ఎటువంటి ఫలితాన్ని పొందుతాడు అనే విషయం దాంట్లో చెప్పబడింది. అతడికి ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి సమస్త దుఃఖాలు, త్రివిధ తాపాలు పోవడమే కాకుండా సాక్షాత్తుగా భగవంతుడే అతడి హృదయంలో బందీ అవుతాడు అనే అటువంటి అద్భుతమైన రహస్యం రెండవ శ్లోకంలో వచ్చింది. ఇక మూడవ శ్లోకంలో భాగవతం యొక్క మహిమ, భాగవతాన్ని ఎందుకు పానం చేయాలి, ఎప్పటిదాకా పానం చేయాలి, ఎవరు చెప్పారు అనే విషయం మూడవ శ్లోకంలో వచ్చింది. ఈ విధంగా భాగవతానికి 3 శ్లోకాలు ఏ విధంగా అయితే నాంది పలుకుతున్నాయో, శుభారంభాన్ని పలుకుతున్నాయో, తర్వాత ఋషులు వేసినటువంటి 6 ప్రశ్నలు ఏవైతుందో భాగవతానికి ఒక బేస్ లాగా అయింది. ఇప్పుడు ఎవరైనా మహానుభావుడు వస్తాడు. మహానుభావుడు వచ్చినప్పుడు తన మహానుభావుడు ఎప్పుడు చెప్పడు. ఎప్పుడైతే నువ్వు అడుగుతావో అప్పుడు చెప్తాడు. నువ్వు అడిగిన దాన్ని బట్టి వస్తుంది. బాగున్నారండి స్వామివారు మీరు అంటే బాగానే ఉన్నాం అంత అయిపోతుంది. మేము ఎప్పటికీ బాగుండాలంటే ఏం చేయాలో చెప్పండి అని మొదలు పెడితే ఆయన అద్భుతమైనటువంటి తన రహస్యాలన్నీ, తన అనుభవాలన్నీ కూడా చెప్పడానికి అవకాశం వస్తుంది. సో ఆ విధంగా అద్భుతమైన భాగవత ప్రవాహం రావడం కోసం ఋషులు 6 ప్రశ్నలు అడిగారు. ఈ విధంగా ఏదైతే మొదటి అధ్యాయం ఉందో ఈ మొదటి అధ్యాయం భాగవతానికి ఒక బేస్ లాగా అయింది. దాని తర్వాత 2 అధ్యాయాలు వస్తాయి. ఏవైతే 6 ప్రశ్నలు అడిగారో ఆ 6 ప్రశ్నలను సూత గోస్వామి తర్వాత 2 అధ్యాయాల్లో సంపూర్ణంగా వర్ణించారు. అంటే దానికి ఆ ప్రశ్నలకు జవాబు చెప్పారు. 2వ అధ్యాయంలో, తర్వాత 3వ అధ్యాయంలో 6 ప్రశ్నలకు పూర్తిగా వాటికి సమాధానాలు వచ్చేస్తాయి. ఈ సమాధానాలు చెప్పడంతో భాగవతం అయిపోయిందా? కాలేదు. అంటే ఆ ప్రశ్నలకు సమాధానం సూటిగా వచ్చింది. సూటిగా రాగానే ఆ శ్రోతకి దాని గురించి ఇంకా వినాలనిపిస్తుంది. ఆ విధంగా ప్రశ్నించడం ఇంకా ఆ విధంగా ముందుకెళ్ళిపోయింది. అంటే 6 ప్రశ్నలు, తర్వాత వాటికి సమాధానాలు కూడా చాలా వరకు విస్తృతంగానే వచ్చాయి. అందుకోసం 2వ అధ్యాయం 3వ అధ్యాయం మొత్తం కూడా ఆ 6 ప్రశ్నలకు సమాధానం చెప్పడం కోసమే. దాంతో ఇద్దరి మధ్య చర్చలు మొదలయ్యాయి బాగా. ఆ విధంగా 4వ అధ్యాయం నుంచి ఇంకా కథా విషయం ముందుకెళ్ళడం ఈ విధంగా సాగింది. అయితే ఎప్పుడైతే ఋషులు అడిగారో 6 ప్రశ్నలు అడిగారో ఆ ప్రశ్నలు వింటూనే సూత గోస్వామి పలకడం మొదలుపెట్టారు. మన సూత గోస్వామి ఎంతటి మహనీయుడో మనం పోయిన వారమే నేర్చుకున్నాం. సాక్షాత్తుగా బలరాముడి ద్వారా ఆశీర్వాదాన్ని పొంది దీర్ఘాయుష్ను పొంది తర్వాత సంపూర్ణమైనటువంటి పురాణ సంహితను సంపూర్ణంగా అవపోసన పట్టినటువంటి మహనీయుడు, ఏకసంతాగ్రాహి. ఎందుకంటే ఎప్పుడైతే శుకదేవ గోస్వామి చెప్తున్నారో భాగవతాన్ని ఆయన ఒకసారి విని మొత్తాన్ని హృదయంలో పట్టేసుకున్నాడు. ఆయన ఆ హృదయాల్లో పట్టేసుకుని వీళ్ళు అడిగిన ప్రశ్నకి భాగవతమే మార్గం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో అంతటి మహనీయుడు. అప్పుడు శుకదేవ గోస్వామి సూత గోస్వామి ఈ విషయం ఎప్పుడైతే 6 ప్రశ్నలు అడిగారో అడగగానే ఆయన మొట్టమొదలు ఆ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంలో దుమకకుండా ఆయన మొట్టమొదలు తమ గురువు గారిని కీర్తించారు. ఆయన మొట్టమొదలు సూత గోస్వామి భాగవతంలో పలికిన విషయం ఏమిటంటే మొట్టమొదలు తమ గురువు గారు ఎవరు? శ్రీల శుకదేవ గోస్వామి.
శుకదేవుణ్ణి ఆయన కీర్తించడంతో భాగవతం మొదలైంది. ఆయన మొట్టమొదటి 2 శ్లోకాలను శుకదేవుణ్ణి కీర్తించడం కోసం ఆయన కేటాయించారు. ఎందుకు కేటాయిస్తున్నారు అని చెప్తామట. నేను ఇప్పుడు నేను భాగవతం చెప్పబోతున్నాను, మీరు అడిగిన ప్రశ్నలకి నేను జవాబు చెప్పబోతున్నాను. దీనికంటే ముందు నేను మా గురువు గారిని కీర్తించాలి. ఆయన మహిమ అపారమైంది అని చెప్తూ యం ప్రవ్రజంతమనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదో తం సర్వభూత హృదయం మునిమానతోస్మి. ఎల్లరి హృదయములలో లోతుగా చేరిన ఎట్టి అని చెప్తున్నాడు అనమాట. మా గురువు గారు అంటే సామాన్యుడు కాదు, ఆయన నేరుగా అందరి హృదయాల్లోకి వెళ్ళగలిగినటువంటి మహానుభావుడు. ఎల్లరి హృదయాలు అంటే లౌకికులు కూడానా, భౌతికవాదులు కూడానా, భోగలాల్సులు కూడా అంటే అందరి హృదయాల్లోకి లోతుగా వెళ్ళగలిగినటువంటి మా గురువు గారికి నేను నమస్కరిస్తున్నా అని మొట్టమొదటి సూత గోస్వామి. యం ప్రవ్రజంతమనుపేతమపేత కృత్యం. ఈ విధంగా ఆయన మొట్టమొదలు తమ గురువు గారిని చూడండి. జీవితంలో మొట్టమొదటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా కానీ విజయం కలిగినా లేదా ఏదైనా అవరోధాలు కలుగుతున్నా మొట్టమొదలు మనిషి చేయవలసింది గురువును ఆశ్రయించాలి, గురువుని తలుచుకోవాలి. విజయం కలగానే గురువుని తలుచుకోవాలి. స్వామి గురుదేవ, నీ అనుగ్రహం వల్ల నాకు భగవంతుడు లభించాడు. ఎప్పుడైతే ప్రహ్లాదుడు నరసింహస్వామి పక్కనే ఉన్నాడు, దాదాపు ఒళ్ళోనే కూర్చున్నాడు. అప్పుడేమంటున్నాడు, నా గురువు గారి సేవను నేను ఎట్లా మర్చిపోతాను అని అంటున్నాడు. చూసారా, ఇది ఈ కృతజ్ఞతా భావం అనేది చాలా అవసరం. గురువు ఎప్పుడూ గురువే, నువ్వు ఎంత పెద్దవాడివైనగా గురువు మాత్రం గురువే. ఈ స్థితిలో కనుక ఎప్పుడైతే మానవుడు ఉంటాడో, ఎవరైతే భావిస్తాడు, నేను ఈ విషయం కూడా మీకు చెప్పాను. యస్య దేవే పరాభక్తి, ఎవరైతే తన హృదయంలో భగవంతుడికి సమానంగా గురువుకు స్థానం ఇస్తాడో అటువంటి వ్యక్తికే హృదయంలో సమస్త వేద జ్ఞానం, సమస్త వేద శాస్త్రాలు హృదయంలో వెల్లడైతాయి. అప్పటిదాకా వెల్లడి కావు. నయమాత్మ ప్రవచనేన్ లభ్య నా మేధయా నా బహునే శృతేన. మనం అనంతంగా వేదశాస్త్రాలు విన్నప్పటికీ కూడా భగవతత్వం అర్థం కాదు. అనంతంగా వేదశాస్త్రాలను ప్రవచించినప్పటికీ కూడా భగవతత్వం అర్థం కాదు. అనంతంగా అధ్యయనం చేసినప్పటికీ కూడా భగవతత్వం అర్థం కాదు. ఎప్పుడైతే సాక్షాత్తుగా ఆ భగవతత్వం మన హృదయంలో వెల్లడి కావాలని అని భావించిందో, ఎప్పుడైతే మనం గురువుకు భగవంతుడితో సమానటువంటి స్థానాన్ని కల్పిస్తామో, హృదయంలో మనస వాచ కర్మణ కలిగిస్తామో, అప్పుడే ఆ హృదయంలో ఆ తత్వం అనేది అర్థమవుతుంది. ఇక్కడ అందుకోసం సూత గోస్వామి వారు కూడా మొట్టమొదలు అడగాని ప్రశ్నలు, నాకు ఈ ప్రశ్నకు సమాధానం బాగా తెలుసు మీరు మంచి అని అనకుండా ఆయన మా గురువు గారికి నమస్కారం. మా గురువు గారికి ఎంత గొప్పవారు అంటే ఆయన అందరి హృదయాల్లో కూడా చేరగలిగినటువంటి మహనీయులు. తం సర్వభూత హృదయం మునిమానతోస్మి. ఇదేమని తెలుగు చెప్పుకోవాలంటే, ఎల్లరి హృదయములలో లోతుగా చేరిన ఎట్టి, అదనమాట. దీనికి ఒక కథ కూడా ఉంది. ఎందుకట్లా అందరి హృదయాల్లోకి ఎట్లా వెళ్ళగలిగాడు ఆయన అంటే, సాధారణంగా ప్రతి జీవుడు కూడా కామానికి బానిసై ఉంటాడు, కామానికి లోబడే ఉంటాడు. మన భాగవతంలో అనేక కథలు వస్తుంటే లోకంలో మొత్తం కూడా కామంతో నిండిపోయి ఉంది. కానీ శుకదేవ గోస్వామి విషయంలో ఆయన 16 ఏళ్ల యువకుడు, అందంగా ఉన్నాడు. తర్వాత కృష్ణుడి శరీర ఛాయ చాలా నాసిక చాలా అద్భుతంగా ఉంది, ఉంగరాల జుట్టు, అందంగా ఉన్నాడు, నగ్నంగా ఉన్నాడు. అటువంటి శుకదేవుడు ఇట్లా వెళ్తూ ఉంటే వెనకనే వ్యాసదేవుల వారు కూడా వెనక్కి వెళ్తున్న సమయంలో అక్కడ కొలను వచ్చింది. అక్కడ అందరు దేవతా కన్యలు అందరూ కూడా దానిలో స్నానం చేస్తున్నారు, నగ్నంగా స్నానం చేస్తున్నారు, బట్టలన్నీ బయట పెట్టి. అయితే ఆయన ఎవరిని పట్టించుకోలేదు. అక్కడ ఈ శుకదేవి గోస్వామి ఎవరిని పట్టించుకోకుండా ఆయన వెళ్ళిపోతున్నాడు.
ఆ చెరువు పక్క నుంచి వెళ్తా, ఆ సరస్సు పక్క నుంచి వెళ్ళిపోయాడు. కానీ అక్కడ దానిలో ఎవరున్నారు పట్టించుకోలేదు. ఆయన అటువైపు దృష్టే వెళ్ళలేదు. అయితే వారికి కూడా అరే ఒక యువకుడు వస్తున్నాడే, నగ్నంగా వస్తున్నాడే, సుందరుడుగా ఉన్నాడే, మేము ఇట్లా నగ్నంగా ఉన్నామే, వాళ్ళకు కూడా భావన కలగలేదు. ఆయన అట్లా వెళ్ళిపోయాడు. కానీ వెనక వస్తున్నటువంటి వ్యాసుల వారిని చూసి వాళ్ళందరూ బట్టలు కట్టుకున్నారు. అయితే అప్పుడు ఆయన అడిగితే వాళ్ళు అన్నారు, ఆయన ఆత్మస్థితిలో ఉన్నవాటి వ్యక్తి, ఆయన ఆత్మారాముడు, ఆత్మను దర్శించినవాడు, ఆయనకు స్త్రీ పురుష భేదం లేదు అని చెప్తూ వాళ్ళందరూ చక్కగా కీర్తించారు. అంటే ఏంటి, ఈ విషయం చూడగానే పరమ లౌకికుడికైనా ఆశ్చర్యం. అమ్మ, అంతటి నగ్నంగా ఉన్న స్త్రీలను చూసి కూడా చూడనట్టుగా వెళ్తున్నాడంటే ఎంతటి మహానుభావుడై ఉండొచ్చు. అంటే పరమ లౌకికుల హృదయంలో కూడా ఈ కథ ద్వారా శుకదేవ గోస్వామి లోపల ప్రవేశించగలుగుతాడు. భక్తుల విషయంలో చెప్పాల్సిన అవసరం లేదు, యోగుల విషయంలో చెప్పాల్సిన అవసరం లేదు, కాముకుల విషయంలో కూడా మనం చెప్పచ్చు. ఈ విధంగా ఆయన మునిమానతోస్మి, ఆయన అంత నేరుగా ప్రవేశించగలుగుతాడు. తర్వాత ఆయన ఒక ముఖ్యం ఏమిటంటే ఉపేత కృత్యం యం ప్రవ్వజంత ఉపేత కృత్యం. అంటే ప్రతి మనిషికి సంస్కార కర్మలు కావాలి, కానీ ఆయనకు ఎటువంటి సంస్కార కర్మలు అవసరం లేకుండానే ఆయన ఆత్మస్థితిలోకి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే వ్యాసుల వారి భార్య ఉంది, ఆవిడ ఒక మహాముని కూతురు, వారిద్దరు కూడా చాలా కాలం తపస్సు చేసిన తర్వాత శుకదేవ్ గోస్వామి ఆవిడ తల్లి గర్భంలో ప్రవేశించాడు. తల్లి గర్భంలో ప్రవేశించిన 12 ఏళ్ళు దాటినా కూడా ఆ పిల్లవాడు బయట రావట్లేదు. అంటే అంతటి పరమయోగి అనమాట. పరమయోగి. నాయన బయటికి రా నాయన అంటే, నో, నేను బయటికి రాను, బయట మాయ ఉంది కాబట్టి నేను బయటకు వచ్చే ప్రసక్తి లేదు అని తండ్రికి ఆ పిల్లవాడు లోపల నుంచి జవాబు చెప్పాడు. అప్పుడు వ్యాసుల వారు చేసే వేరే మార్గం లేక ఆయన ద్వారకకు వెళ్ళి సాక్షాత్తుగా శ్రీకృష్ణుడే పిలుచుకొచ్చాడు. కృష్ణుడు చెప్పాడు, అప్పుడు నువ్వేమి భయపడకు, నువ్వు గనక బయటికి వస్తే బయట మాయతో పాటు నా లీలలున్నాయి, కృష్ణ లీలలున్నాయి, కాబట్టి నీకు ఎటువంటి చింత లేదు అని కృష్ణుడే సాక్షాత్తుగా వచ్చి ధైర్యం చెప్పడే శుకదేవుడు బయటకు వచ్చాడు. చూడండి, అంతటి పరమయోగి. కాబట్టి ఇప్పుడు మనం సంస్కార కర్మలు ఎందుకు చేస్తున్నాం? సంస్కార కర్మలు చేయడానికి యొక్క ముఖ్య ఉద్దేశం మనకున్నటువంటి అనర్థాలన్నీ తొలగించుకొని అనేటి దుష్కృతుల నుంచి బయటికి రావడం కోసం, మంచి సంస్కారంతో వేదాధ్యయనం చేయడం కోసం, వేదాధ్యయనం ద్వారా ఆత్మస్థితికి వెళ్ళడం కోసమే సంస్కార కర్మలు మెల్లమెల్లగా. కానీ ఆయన పుట్టినప్పటి నుంచే జన్మతహానే సంస్కారవంతుడైనప్పుడు, ఆత్మస్థితిలో ఉన్నప్పుడు ఇంకా సంస్కార కర్మలు కానీ అవసరం ఏముంది? అందుకోసం ఆయన వెళ్ళిపోతున్నప్పుడు వెనక నుంచి తండ్రి పుత్ర నడుస్తుంటే దానికి జవాబు చెప్పడం లేదు. ఆ తండ్రి యొక్క రోదను, ఆ తండ్రి యొక్క చింతను చూసి చెట్లే తమ ప్రతిధ్వానంతో ఆయనకి సమాధానం ఇచ్చాయని చెప్పి ఇక్కడ సూత గోస్వామి వారు చెప్తున్నారు. అంటే అంతటి మహనీయుడు మా గురువు గారు అని చెప్తూ, తం సర్వభూత హృదయం మునిమానతోస్మి, అనతోస్మి అంటే నమస్కరిస్తున్నాను. అంటే ఈయన ఆ విధంగా ఎప్పుడైతే ప్రశ్నలు వాళ్ళు అడగగానే ఆయన మొట్టమొదటి గురువు గారికి నమస్కరించారు, అనతోస్మి. కాబట్టి ఈ నమస్కారం అనేది చాలా చాలా ముఖ్యమైనది విషయం. భగవద్గీతలో కూడా కృష్ణుడు చెప్తూ, ఎప్పుడైతే గురువు గారి దగ్గర వెళ్తామో వాళ్ళకి తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ. పాతము అంటే కింద పడడం, ప్రణిపాతం అంటే పూర్తిగా, అంటే శాస్త్రాంగ దండవత్ ప్రణామం అని అనడం కాదు, దండవత్ ప్రణామం చేసి చూపించడం. సపోజ్ దండవత్ ప్రణామం అని చెప్పి కట్టి నిలబడింది అనుకో, ఇటు ఒక వ్యక్తి కట్టిలాగా నిలబడి ఉన్నాడు గాల్లో కట్టిలాగా నిలబడిన వ్యక్తి దండవత్ ప్రణామం అని అనడానికి అర్హుడు కాడు. ఎప్పుడైతే అతడు కిందికి వంగాడో, పూర్తిగా దండంలాగా కిందికి నేల మీద వంగాడో, అప్పుడు దండవత్ ప్రణామం. మరి మన మాటి దండం పెట్టలేం కదండి అంటే నమస్కారం అనండి, నమస్కారం అనొచ్చు కదా. నమస్కారం అంటే మీకు నమస్తులు, కరెక్టే, మీకు నమస్తులు అంటున్నాం. ఇంతవరకు ఇట్లా నమస్కారం పెట్టడానికి మన శక్తి ఉంది. వాచ అంటున్నాం, మనస్సుతో అంటున్నాం,
నమస్కారం అండి అంటున్నాం. అంటే ఏంటి? మనస వాచ కర్మ అయింది. కానీ దండవత్ ప్రణామ్ అది వాచ మాత్రమే అయింది, దాంట్లో కర్మ ప్రకారం కాలేదు. అంటే అది త్రికరణ శుద్ధిగా కాదు. కాబట్టి ఏదైతే త్రికరణ శుద్ధిగా కాదో అది ఎప్పుడు చేయొద్దు, ఎందుకంటే దానివల్ల ఫలితం రాదు. ముఖ్యంగా అంటే దీంట్లో ఈ అష్టాంగ ప్రణామము, పంచాంగ ప్రణామం ఉంది. అంటే అష్టాంగ ప్రణామం అంటే దాంట్లో కాళ్ళు, మోకాళ్ళు, చేతులు, హృదయము, తర్వాత మనస్సు, వాక్కు, చూపు, తల ఇవన్నీ కూడా ఎప్పుడైతే నేలకు ఆని ఉంటాయో అప్పుడు మనం సాష్టాంగ దండ ప్రణామం అంటాం. తర్వాత పంచాంగ ప్రణామం అంటే మోకాళ్ళు, తర్వాత చేతులు, తల, వాక్కు, మనస్సు, ఈ 5. అయితే దీంట్లో ఈ దండవత్ ప్రణామం అనేది కేవలం పురుషులకు మాత్రమే చెప్పబడింది, స్త్రీలకు దండవత్ ప్రణామం అనేది లేదు. కాబట్టి సాధారణంగా మన ఇస్కాన్లో కూడా మాతాజీలు కూడా దండవత్ ప్రణామం ప్రభుజీ అంటుంటారు. కాబట్టి దండవత్ ప్రణామం వాళ్ళు జీవితంలో చేసే అవకాశమే లేదు, ఎందుకంటే అది స్త్రీలకు ఓన్లీ పంచాంగ ప్రణామమే చెప్పబడింది, పురుషులు మాత్రమే చేయాలి. ఆ పురుషులు కూడా ఎప్పుడైతే అంటే ప్రభువులు చేయాలి, అది కూడా వాళ్ళు చేసి చూపించాలి తప్ప దండవత్ ప్రణామం అనేది సరైనది కాదు అని చెప్పి ఇక్కడ మనకు తెలుస్తుంది. ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? నేను నమస్కరిస్తున్నాను, మునిమానతోస్మి అని చెప్పి అని ఇక్కడ ఆయన చెప్పడం జరుగుతోంది. ఈ విధంగా సూత గోస్వామి తమ గురువు గారు ఎంతటి మహనీయులు అని చెప్పి ఆయన నమస్కరించిన తర్వాత ఏం చేస్తున్నారంటే, ఆయనకు నేను మళ్ళీ నమస్కరిస్తున్నాను, ఆయన గురించి చెప్తామనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన కరుణ గురించి తెలుసుకోండి. ఆయన ఎంతటి కరుణామయుడు, మహిమ ఒకటి, కరుణ ఒకటి. కొంతమంది మహనీయులు ఉండొచ్చు కానీ వాళ్ళ కరుణ లేకపోవచ్చు. ఒక వ్యక్తి కోట్లు ఉన్నాయి, మహాకోటీశ్వరుడు, కానీ దానం చేయడు, పిసినారి, దానివల్ల లాభం ఏముంది? ఆయన కోట్లు ఉన్నాయి, ఆయన కోట్లు కూడా ఇస్తున్నాడు, అప్పుడు దానికి అద్భుతమైంది. ఇక్కడ శుకదేవ్ గోస్వామి గారు కూడా మహామహనీయుడు, ఎవరి హృదయంలోకైనా ఆయన వెళ్ళగలడు. అదేవిధంగా ఆయన ఎంతటి కరుణ కలవాడు అని చెప్పి 2వ శ్లోకం చెప్తున్నాడు. యశ్వానుభావమఖిల శృతిసారమేకం. చూడండి మా గురువు గారి యొక్క కరుణ ఎంతటి మహనీయమైందో. యశ్వానుభావమఖిల శృతిసారమేకం ఆధ్యాత్మదీపమతి తీర్చితాం తమోంధం సంసారిణాం కరుణయాః పురాణగుహ్యం తం వ్యాససూనం ఉపయామి గురుం మునీనాం. మా గురువు గారు సామాన్య వ్యక్తి కాదు, గురుం మునీనాం, మహామునులకే ఆయన గురువులానే. ఆయన సామాన్యుడు కాదు, గురుం మునీనాం తం వ్యాససూనం ఉపయామి గురుం మునీనాం. 2వ శ్లోకం. సూత గోస్వామి ఈ 6 ప్రశ్నలకు సమాధానం చెప్పే లోపల 4 శ్లోకాలు చెప్పారు, అద్భుతమైనవి. ఆ 4 శ్లోకాల్లో 2 శ్లోకాలు తమ గురువు గారి గురించి చెప్పారు. మొదటి దాంట్లోనేమో ఆయన ఏమంటున్నారు, మా గురువు గారికి ఎటువంటి సంస్కార కర్మలు కూడా అవసరం లేనటువంటి మహనీయుడు ఆయన. ఎవరి హృదయంలోకైనా కూడా నేరుగా లోతుగా చొచ్చుకుపోగలిగినటువంటి మహనీయుడు, అంతటి మహిమాన్వితమైన శక్తి గలవాడు. ఆయన పరమ యోగీశ్వరుడు, పుట్టుకతోనే ఆత్మరతులైన వ్యక్తి, పుట్టుకతోనే ఆత్మదర్శి అయినటువంటి వ్యక్తి. అదేంటి బయటకు రమ్మని శ్రీకృష్ణుడు బయటికి వచ్చినటువంటి వ్యక్తి, బయటికి వచ్చిన తర్వాత భాగవతాన్ని అధ్యయనం చేసినటువంటి వ్యక్తి. అది అధ్యయనంతో సంపూర్ణ పరమానందాన్ని పొందినటువంటి మహనీయుడు ఆయన. అంతేకాకుండా ఆయన ఎంతో కరుణ గలవారు. ఏమిటది? యశ్వానుభావమఖిలం శృతిసారమేకం. శృతిసారమేకం, సమస్త శృతులు అంటే అన్ని వేదాలు, ఆ వేదాల యొక్క సారం, వేదాల యొక్క సారం ఏతుందో అదే భాగవతం. దాన్నే అధ్యాత్మ దీపం అంటే వెలుగు, ఒక దీపం అన్నమాట. అధ్యాత్మ దీపం అద్భుతమైన, ఎంతటి పరమ చీకటి, ఎంత కటిక చీకటి అయినప్పటికీ కూడా చిన్న దీపంతో మొత్తం పటాపంచలైపోతుంది. ఆ చీకటి పూర్తి అంధకారాన్ని తొలగించకపోవచ్చు, కానీ నీకు మార్గదర్శనం కలిగిస్తుంది. పూర్తి వెలుగును కలిగించేది సూర్యుడే, కానీ నీకు మార్గదర్శనం చేసేది, ఎందుకంటే అందరికీ ఆ చీకటి పోవాలనే సంకల్పం వాళ్ళకి లేదు,
అందరికీ చీకటి పోవడం సంకల్పం లేదు కాబట్టి వారికి ఎందుకు వస్తుంది వెలుగు? ఎవరికైతే నాకు చీకటి పోవాలి, నాకు వెలుగు కావాలి, నేను పొద్దునే 3ంటికే నిద్ర లేచాను, నేను స్నానం చేయాలి, నేను మంగళహారతికి తయారు కావాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వారే దీపం వెలుగుతుంటారు. ఆధ్యాత్మ దీపమే శ్రీమద్ భాగవతం. అయితే ఆ శ్రీమద్ భాగవతాన్ని ఆయన సంపూర్తిగా ఫస్ట్ అనుభవంలో తెచ్చుకున్నాడు ఆయన. అంటే ఆయన భాగవతానికి అనుగుణంగా మార్చుకున్నాడు. ఏదైతే ఉందో భాగవతంలో ఉందో అది ఆయన జీవితంలో వచ్చినందుకు యశ్వానుభావమఖిల శృతిసారమేకం అధ్యాత్మ దీపం అతిథి తీర్షితాం తమోంధం. ఆ దీపాన్ని పట్టుకొచ్చాడు. ఆ దీపాన్ని ఎవరికి ఇచ్చాడు ఆయన? ఆ దీపాన్ని ఎవరికి ఇవ్వాలి కదా. అతిథి తీర్షితాం తమోంధం సంసారిణాం. కొంతమంది పరమ భాగ్యవంతులు, కొంతమంది మేము భాగ్యవంతులం కావాలి అని కొంతమంది తపన పడుతున్నారు. మాకు ఈ సంసారం నుండి విముక్తి కావాలి, మాకు పరమానందం కావాలి, మాకు కృష్ణుడి ప్రేమ కావాలి, మాకు ఈ దుఃఖాలమైన జగత్తు వద్దు, మేము భగవద్ధామానికి వెళ్ళాలి, మాకు ఇక్కడ కూడా ఆనందం కలగాలి, భగవంతుడి మీద మాకు ఆకర్షణ కలగాలి, కృష్ణుడి మీద ఆకర్షణ కలగాలి అని ఎవరైతే తపన పడుతున్నారో అంటే ఏంటి, వాళ్ళు ఈ అంధకారమైనటువంటి జగత్తు నుంచి దాటాలని ప్రయత్నిస్తున్నారు. అతిథి తీర్షితాం తమోంధం అంటదన్నమాట. కొంతమంది ఉంటారు అటువంటి మహనీయులు, వారి కోసం అందించాట ఆయన. సంసారిణాం కరుణయాహ పురాణ గుహ్యం. వారి కోసం సూత గోస్వామి భాగవతాన్ని ఇచ్చాడు, ఆ దీపాన్ని ఇచ్చాడు. మీరింత అద్భుతంగా మీరింత తపన పడుతున్నారా, తీసుకోండి ఈ ఆధ్యాత్మ దీపాన్ని తీసుకోండి. ఈ ఆధ్యాత్మ దీపాన్ని చేతిలో పట్టుకొని ఈ అంధకారమైనటువంటి అంధకార బంధురమైన జీవితం నుంచి బయటపడండి, కృష్ణ ప్రేమను పొందండి, ఆనందంగా ఉండండి అని చెప్పి ఆయన అపారమైన కరుణను ప్రదర్శించారు. సంసారిణాం కరుణయాహ. ఆయన సంసారుల ఏడ కరుణతోటి అని ఈ శ్లోకంలో సూత గోస్వామి తమ గురువు గారికి జనుల పట్ల సంసారుల పట్ల అపారమైన కరుణను, అంటే మా గురువుగారు గొప్ప, మా గురువుగారు గొప్ప, మా గురువుగారు గొప్ప అంటే ఎందుకు గొప్ప అంటే ఆ గొప్ప కూడా చెప్పాలిగా, అది మనం చెప్పగలగాలి. మొట్టమొదటి చెప్పాడు ఆయన. ఇప్పుడు రెండు చూడండి, మా గురువుగారు ఎంతటి కరుణామయులో. ఎవరైతే ఈ సంసారం చీకటి నుంచి బయటపడదాం అనుకుంటున్నారో అటువంటి వారికి ఈ అధ్యాత్మ దీపాన్ని ఆయన ఇచ్చారు అని చెప్పి ఈ 2వ శ్లోకంలో ఆయన వర్ణించడం జరిగింది. అయితే ఈ భాగవతం ఎటువంటిది అంటే, ఈ జగత్తులో ఎవరైనా కూడా భౌతిక కర్మల్లో ఉంటారు, భౌతిక భోగాన్ని అనుభవించాలని ప్రయత్నిస్తారు, వాళ్ళందరూ కామ్యకర్మరతులు. ఈ కామ్యకర్మరతులకి భాగవతంతో వాళ్ళకు పని లేదు, వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. కానీ ఎవరైతే భౌతికత్వాన్ని నుంచి బయటపడాలని కోరుకుంటున్నారో అటువంటి వారి కోసమే శ్రీమద్ భాగవతం. ఎందుకంటే కామ్యకర్మతో అయిన వాళ్ళు ఏ విధంగా ఏ కార్యాలు చేసి, ఏ వేద కార్యాల ద్వారా మన ఉన్నత లోకాలను పొందొచ్చో, లేకపోతే అర్థాన్ని సంపాదించవచ్చో ఆ విషయాన్ని వాళ్ళు ప్రయత్నిస్తుంటారు. కానీ కామ్యకర్మ నుంచి బయటపడి ఈ జగత్తు నుంచి బయట వెళ్ళాలని, ఈ భగవత్ ప్రేమను పొందాలని ప్రయత్నిస్తుంటారో వారి కోసమే ఈ శ్రీమద్ భాగవతం ఇవ్వబడింది. అందుకోసం ఈ భాగవతానికి శంకరాచార్యులు కూడా, ఆయన భగవద్గీతకి శంకరాచార్యులు భాష్యం రాస్తారు కానీ భాగవతానికి రాయలేదు. ఆయనకు తెలుసు ఇది భాగవతం అనేది వేదాంత సూత్రాలకి సహజ భాష్యం. ఏ ఆచార్యుడైన వ్యక్తి వేదాంత సూత్రాలకు భాష్యం రాయాలి. అందుకోసం శంకరాచార్యులు కూడా దానికి శారీరక భాష్యం రాస్తారు. ఆయన అనేక గ్రంథాలకు వ్యాఖ్యానం చేశారు, భగవద్గీత కూడా వ్యాఖ్యానం చేశారు. కానీ ఆ సమయంలో భాగవతం కూడా చాలా గొప్పగా ఉంది, కానీ ఆయన భాగవతాన్ని ముట్టుకోలేదు. ఎందుకంటే ఇది భాగవతం అనేది పరమహంస సంహిత. ఇది కేవలం భక్తికి సంబంధించిందే, అది కాకుండా ఇది సహజమైన భాష్యం, సాక్షాత్తుగా రచయిత చేతనే రాయబడినటువంటి సహజ భాష్యం కాబట్టి ఆయన భాగవతాన్ని ముట్టుకోలేదు అని చెప్పి ప్రభుపాదుల వారు ఈ భాష్యంలో రాస్తున్నారు. మీరందరూ కూడా, నేను చాలా క్లుప్తంగా మాత్రం చెప్తున్నాను, మీరు ముఖ్యంగా ఈ 2 శ్లోకాలకి
శ్రీల ప్రభుపాదుల వారు ఎంతటి విపులమైనటువంటి వ్యాఖ్యానం ఇచ్చారో మీరు తప్పకుండా చదవాలి. ఇది ఆధ్యాత్మిక జ్యోతి అని మనం అని తెలుసుకుంటున్నాం. ముఖ్యంగా భాగవతం ద్వారా తెలిసేది భగవతత్వం. భగవతత్వం అనేది ఎంతటి జ్ఞానులకైనా ఎంతటి యోగులకైనా అర్థం కాని విషయం. బ్రహ్మము, పరమాత్మ, భగవంతుడు 3 అంశాలుగా ఆయన 3 తత్వాలుగా ఆ పరతత్వాన్ని వర్ణించిన శ్రీమద్ భాగవతం. దీని గురించి సంపూర్ణమైనటువంటి వ్యాఖ్యానాన్ని అందించేది భాగవతం అని చెప్పి శ్రీల ప్రభుపాదుల వారు ఈ 2వ శ్లోకానికి విపులంగా వ్యాఖ్యానం రాశారు. ఈ విధంగా 2 శ్లోకాలలో తమ గురువుగారిని వర్ణించిన తర్వాత సూత గోస్వామి 3వ శ్లోకంలో ఆయన 3 మహనీయులకి వందనాలు అర్పించారు. ఎవరు అంటే నరనారాయణులు, సరస్వతీదేవి, శ్రీల వ్యాసుల వారు. 3 నరనారాయణులు 2, తర్వాత సరస్వతీదేవి, తర్వాత వ్యాసుల వారు. ఇది నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ అని చెప్పి ఇక్కడ వచ్చింది. ఎందుకన్నారు ఈయన? ఆయన తమ గురువుగారిని వర్ణించారు, గురువుగారిని కీర్తించారు 2 శ్లోకాల్లో. తర్వాత ఏవైతే గ్రంథకర్త అయినటువంటి వ్యాసుల వారిని, తర్వాత చదువుల తల్లి సరస్వతీదేవిని, తర్వాత నరనారాయణుని అని చేయడం జరిగింది. ఎందుకు? తతో జయముదీరయేద్. అయ్యా, ఇప్పుడు మీరందరూ ప్రశ్నలు అడిగారు, నేను భాగవతం చెప్పాలి. ఈ భాగవతం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? అజ్ఞానాంధకారం నుంచి బయటపడు. అతిథి తీర్చితాం తమోంధం. ఉన్నటువంటి అజ్ఞానాంధకారం నుంచి బయటపడి భగవత్ ప్రేమను, కృష్ణ ప్రేమను పొందడం అనేది భాగవతం యొక్క లక్ష్యం. ఇది ఒక చాలా పెద్ద కార్యం. ఈ కార్యం ఒక జన్మలో అవుతుందా, లేకపోతే అనేక జన్మల నుంచి మనం ప్రయత్నిస్తున్నామా, ఇవన్నీ మనకు తెలియదు. కానీ ఒక అంత సులువుగా ఇది కాదు. అయితే ఈ కార్యంలో జయం కలగాలి. మరి జయం కలగాలంటే ఏం చేయాలి? జయం కలగాలంటే సరస్వతీదేవి, చదువు తల్లి సరస్వతీదేవికి, వ్యాసుల వారికి, నరనారాయణులకి నేను నమస్కరిస్తున్నాను. జయం పొందాలి అంటే మనకు కూడా ఇప్పుడేంటి, ఈ సంపూర్ణ భాగవత అధ్యయనంలో మనకు విజయం కలగాలి. అదేమిటి? పంచమ పురుషార్థమైన కృష్ణ ప్రేమ మనకు కావాలి. అయితే ఈ పంచమ పురుషార్థమైన కృష్ణ ప్రేమ కేవలం భాగవతాన్ని వింటే రాదు. భాగవతం విన్న తర్వాత దాన్ని అధ్యయనం చేయాలి. భాగవతం అధ్యయనం చేసిన తర్వాత దాన్ని మననం చేయాలి, దాన్ని అవపోసన పట్టాలి. దాంతో తర్వాత 4వ దాన్ని భక్తి జోడించాలి. అప్పుడు భక్త్యా విముచ్యే నరహ, అప్పుడు వస్తుంది. అయితే మాయాముగ్ధేర జీవ నహి స్వతః కృష్ణ జ్ఞాన్. మాయాముగ్ధేర జీవ నహి స్వతః కృష్ణ జ్ఞాన్. జీవేర కృపయా కైలా కృష్ణ వేద పురాణ్. మాయతో ముగ్ధుడైన జీవుడికి తనంతట తనకు కృష్ణుడి మీద జ్ఞానం కలగదు. మాయాముగ్ధేర జీవ నహి స్వతః కృష్ణ జ్ఞాన్. మాయాముగ్ధుడైన జీవుడికి కృష్ణుడికి సంబంధించినటువంటి జ్ఞానం తనంతట తనుగా ఎప్పటికీ కలగదు. మరి ఏం చేయాలి? అందుకోసమే కృష్ణుడు జీవేర కృపయా కైలా, జీవుల పట్ల కృపతోటి కృష్ణుడే వ్యాసుల వారి రూపంలో కృష్ణ వేద పురాణ్, ఆ వేదాలు పురాణాలు జీవుల యొక్క మాయా ముగ్ధత్వం. ఈ ముగ్ధ అనే పదం అర్థం చేసుకోవాలి. ఈ పదం మనం చాలా వాడుతుంటాం. మనం ఏంటి, మంత్రముగ్ధుడైపోయాడు అని అంటుంటాం. అంటే ఏమన్నా మంత్రం చేస్తే వాడు దాంట్లో ఒక ప్రతిమలాగా అయిపోతాడు అనమాట. మంత్రముగ్ధుడు. సౌందర్యాన్ని ముగ్ధుడైపోయాడు అని అంటాం. ప్రేమకు ముగ్ధుడైపోయాడు అనే పదం కూడా వింటుంటాం. ప్రకృతి ముగ్ధుడైపోయాడు అనే పదాలు వింటాం. అంటే ముగ్ధుడు కావంటే దానిలో లీనమైపోవడం అనమాట. ఇంకా జగత్ ఏం కనిపిస్తుంది, ఇంకా పక్కన ఎవరు ఉన్నారు, తను ఎవరు అనే విషయం ఇంకా ఇంకేది గుర్తుండదు. అది
ఆ అమ్మాయి రూపాన్ని చూసి ముగ్ధుడైపోయాడండి అంటే ఆ విధంగా అనమాట. మరి జీవుడి పరిస్థితి ఏమిటి? మాయా ముగ్ధ. అది ఈ జగత్తులో ఏదో ఉందో ఈ మాయా ముగ్ధుడైపోయాడు జీవుడు. మాయా ముగ్ధేర జీవ నహి స్వతః కృష్ణ జ్ఞాన్. ఇది రహస్యం. అందుకోసం వ్యాసుల వారు ఈ వేదాలు పురాణాలు రాశారు. బాగుంది, వ్యాసుల వారు రాస్తారు కాబట్టి నేను ఆయన నమస్కరిస్తున్నాను. కానీ నాకు చదువు రాదే. నా పుస్తకాలు చాలా ఉన్నాయి, నాకు చదువు రాదు. మరి చదువులు ఇచ్చేది ఎవరు? దేవీం సరస్వతీ. అందుకోసం అక్కడ జీవుల యొక్క ఈ మాయాముగ్ధత్వాన్ని తొలగించడం కోసమే శ్రీకృష్ణుడు స్వయంగా వ్యాసుల వారి రూపంలో వచ్చి వేదాలు పురాణాలు ఇచ్చాడు. ఎంతటి మహత్కర కార్యం చేశాడు. కానీ వీళ్ళ చదువు రాదే. మరి చదువు రానప్పుడు ఏం చేస్తాడు? అనుకో సరస్వతి అనుగ్రహం కావాలి. కాబట్టి ఏంటి, భాగవతంలో మనకు విజయం కావాలంటే మొట్టమొదలు వ్యాసుల వారిని మనం కీర్తించాలి. అలాగే అమ్మ తల్లి సరస్వతి నా నోట ఉండి నాతో పలికించు, నాకు ఈ భాగవతం అర్థమయ్యేటట్టు చేయి తల్లి అని ప్రార్థించాలి. అందుకోసం ఈ శ్లోకం వచ్చింది. దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అందుకోసం ప్రభుపాదుల వారు భాగవతం ప్రతి క్లాస్లో కూడా భాగవతంలో మొట్టమొదటి ఈ శ్లోకాన్ని పెట్టారు. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమ. మరి నరనారాయణులు ఎందుకు? నరనారాయణులు భగవంతుడి యొక్క అవతారం. నరనారాయణుల యొక్క ముఖ్య ఉద్దేశం ఈ జగత్తులో తపస్సు ఏ విధంగా చేయాలి, తపస్సును ఈ జగత్తులో ఏ విధంగా చేయాలి అని భగవంతుడు చూపించడం కోసమే నరనారాయణ రూపంలో అవతరించడం జరిగింది. మనం తర్వాత తెలుసుకుంటాం. అంటే ఏంటి, ఈ జగత్తులో మనకు భాగవతంలో విజయం కలగాలి అంటే ముగ్గురు కావాలి, అంటే 3 విషయాలు కావాలి. ఒకటేమో వ్యాసుల వారి అనుగ్రహం. ఆయన వ్యాసుల వారి అనుగ్రహం ఆల్రెడీ వచ్చేసింది, ఈ వేదాలు పురాణాలు వచ్చాయి. తర్వాత సరస్వతీదేవి అనుగ్రహం కావాలి. అప్పుడు ఆవిడ మన జిహ్వ మీద ఉండి మనకు అర్థమయ్యేటట్టు చేయాలి ఆవిడ. తర్వాత తపస్సు చేయాలి. నరనారాయణులు అనుగ్రహం కావాలి. ఎప్పుడైతే నరనారాయణులు మనకు అనుగ్రహిస్తారో అప్పుడు మనకు తపస్సు చేసే శక్తి వస్తుంది. తపస్సు ద్వారానే భాగవతం మనకు అర్థమవుతుంది. ఈ జగత్తులో కూడా ఎప్పుడైతే మొట్టమొదటి సృష్టి కలిగిందో బ్రహ్మదేవుడు సృష్టి ఏ విధంగా చేయాలో అర్థం కానప్పుడు అతనికి తప అని 2 సార్లు వినిపించింట. అంటే ఈ జగత్తులో మనకు కావాల్సిన తపస్సు తప్ప వేరే మార్గమే లేదు. కాబట్టి భాగవతంలో మనకు సంపూర్ణ విజయం కలగాలంటే తపస్సు కావాలి, సరస్వతీదేవి అనుగ్రహం కావాలి, వ్యాసుల వారి కరుణ కావాలి. ఎప్పుడైతే మనం వీరి పట్ల మనం వారిని అనుగ్రహాన్ని కరుణను కోరుతామో, అప్పుడైతే వాళ్ళ అనుగ్రహం కలుగుతుందో అప్పుడే మనం భాగవతంలో విజయం సాధిస్తాం. అందుకోసమే ఆయన ఈ గురువుని అంటే వ్యాసుల వారందరికీ గురువు వ్యాసుల వారిని, అదేవిధంగా సరస్వతీదేవిని, సరస్వతీ మాతని, తర్వాత నరనారాయణులు కీర్తించారు. ఈ విధంగా ఇది నిష్కలంకమైన పురాణం. ఈ నిష్కలంకమైన పురాణం అనేది భవబంధాల నుండి శాశ్వతంగా విముక్తిని కలిగించడమే కాకుండా కృష్ణ ప్రేమను మనం కలిగిస్తుంది. కాబట్టి ఈ శ్లోకాన్ని హృదయంలో నిలుపుకోండి అందరూ. అంటే కేవలం వీరి ద్వారానే, అంటే ఏదో మనం అలవాటు కొద్దీ నారాయణ నమస్కరించ దేవీం సరస్వతి వాదం తథో జయముద్రేత్ అట్లా కాదు, అట్లా కానే కాదు. సంపూర్ణమైన భావంతో వీరి అనుగ్రహం ద్వారానే, నరనారాయణుల అనుగ్రహం ద్వారా నేను తపస్సు చేయగలుగుతా. అవును, ఇప్పుడు మీరందరూ తపస్సు చేస్తున్నారు. కనీసం 1 గంటన్నర సేపు 2 గంటల సేపు కూర్చుంటున్నారు అంటే తపస్సు, అది సామాన్యం కాదు. ఎందుకంటే భాగవత్ కథ వినడం కానీ అవన్నీ కూడా అంత ఓపికగా కదలకుండా, నాది కూడా తపస్సే. నేను చెప్పడం కూడా 1 గంటన్నర సేపు 2 గంటలు చెప్తాను, ఇది కూడా తపస్సే. మీరు కూడా వింటున్నారు, అది కూడా తపస్సే. ఈ తపస్సు ఎప్పుడు చేయగలగం? శాశ్వతంగా చేయగలాలి. ఎందుకంటే భాగవతం అనేది 1 రోజు కోసం కాదు, 1 వారం కోసం కాదు, 1 నెల కోసం కాదు. పిబత భాగవతం రసం ఆలయం. భాగవత రసాన్ని పానం చేయడం అనేది ముక్తి పర్యంతము, ముక్తిని పొందడం వరకు, తర్వాత ముక్తిని పొందిన తర్వాత కూడా. ఇది రహస్యం. మనకు అంత తపస్సు కావాలి కాబట్టి నరనారాయణుడు అనుగ్రహం కావాలి. నరనారాయణుడు ఇప్పుడు సాక్షాత్తుగా బదరికాశ్రమంలో ఉన్నారు. కాబట్టి ఎవరికైనా తపస్సు కావాలి అంటే ఎప్పుడైనా వెళ్ళి నరనారాయణుడు అక్కడ ప్రార్థించవచ్చు. అక్కడ వాళ్ళు శాశ్వతంగా ఉంటే అక్కడే ఉద్ధవుడు కూడా ఉంటాడు. ఎవరికైతే కృష్ణతత్వం సంపూర్ణంగా తెలుసో ఆ బదరికాశ్రమంలో ఉద్ధవుడు కూడా ఉంటాడు. కాబట్టి కృష్ణతత్వం పూర్తిగా అర్థం కావాలి. అదేవిధంగా
తపస్సు మీద దృఢ నిశ్చయం కావాలి అంటే మీరు ప్రయత్నించవచ్చు, అక్కడ వెళ్ళి ప్రార్థించండి. తప్పకుండా తపస్సు చేసేటువంటి స్థిర నిశ్చయం హృదయంలో కలుగుతుంది. అదేవిధంగా ఈ భౌతిక జగత్తు నుంచి కృష్ణుడు వెళ్ళిపోతూ తన తత్వాన్ని మొత్తం కలియుగాంతం వరకు నిలిపి ఉంచడం కోసం ఉద్ధవుడిని అక్కడ పంపించడం జరిగింది. కాబట్టి కృష్ణతత్వం తెలుసుకోవాలన్నా అంటే అక్కడికి పోతేనే కృష్ణతత్వం తెలుస్తుందని కాదు, అక్కడ ఉద్ధవుడు ఉన్నాడు, ఆయన ప్రార్థించవచ్చు. అదేవిధంగా అక్కడ తపస్సు చేస్తున్న నరనారాయణ ఉన్నారు, ఎందుకంటే మనకు భాగవతం కూడా కావాలి కదా. సో ఈ విధంగా సూత గోస్వామి తమ గురువు గారిని, తర్వాత నరనారాయణుని, సరస్వతీదేవిని, తర్వాత వ్యాసుల వారిని ఈ కార్యంలో, ఎందుకంటే వాళ్ళు చాలా గంభీరమైన ప్రశ్నలు అడిగారు, 6 ప్రశ్నలు, వాళ్ళకి సంతృప్తి కలిగేటట్టు చెప్పాలి. దాని ద్వారా భాగవతం యొక్క అధ్యయనం కూడా సాగాలి, అందరికీ ఆ శ్రవణం ఆనందం కలగాలి, ఈ విషయంలో విజయం కలగాలి. కాబట్టి మనం వీళ్ళందరూ చేయాలని చెప్పి ఆయన వాళ్ళని స్మరించడం జరిగింది. కాబట్టి మీరు కూడా ఎప్పుడైనా భాగవతాన్ని శ్రవణం చేసే ముందర లేకపోతే అధ్యయనం చేసే ముందర సంపూర్ణమైన భావంతో దీన్ని చదవండి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఈ విధంగా నరనారాయణులకి, వ్యాసుల వారికి, సరస్వతి మాత నమస్కరించి సూత గోస్వామి వారు ముందుకెళ్తున్నారు. ప్రశ్న జవాబు చెప్పడం కోసం కాదు. అంటే చూడండి, ఈ మర్యాదను ఏ విధంగా పాటిస్తున్నారు. మర్యాదను పాటించడం చాలా అవసరం. ఆ విధంగా అంటే అది చెప్పాడు, కృష్ణుడు చెప్పాడు దేంట్లో, అది భగవద్గీతలో, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. అంటే ఏంటి, నువ్వు ఒక ప్రశ్నను అడగాలంటే నీకు యోగ్యత ఉండాలి. నేను యోగ్యుడు అని చెప్పాలి. నువ్వు పరిప్రశ్నలు వేయడం, సేవ చేయడం, దండవత్ ప్రణామాలు చేయడం ఎప్పుడైతే ఈ విధంగా వస్తుందో అప్పుడే వాళ్లకు ఆ జ్ఞానుల నుంచి, మహనీయుల నుంచి వేద జ్ఞానం, భగవద్జ్ఞానం, భగవతత్వ విజ్ఞానం ముందుకెళ్తుంది. అయితే ఈ విధంగా వాళ్ళు ప్రశ్నలు అడిగారు కాబట్టి సూత గోస్వామికి ఆ భగవంతుడి గురించి, కృష్ణుడి గురించి చెప్పే అవకాశం వచ్చింది. అందుకోసం మొట్టమొదలు ఆయన తమ గురువు గారిని నమస్కరించడం, తర్వాత 2 శ్లోకాలు నమస్కరించారు. తర్వాత ఇంకో శ్లోకంలో మహనీయులని, సరస్వతీదేవిని, వ్యాసుల వారిని, నరనారాయణ చేశారు. తర్వాత నెక్స్ట్ శ్లోకంలో ఆయన ఆ ఋషుల్ని ఆయన మెచ్చుకుంటున్నాడు, ఆయన శ్లాఘిస్తున్నాడు. ఏంటంటే మీరు చక్కటి ప్రశ్నలు వేశారు కదా, మీరు చక్కటి ప్రశ్నలు వేశారు కాబట్టి నేను చెప్పగలుగుతున్నా, కాబట్టి మీ ప్రశ్నలు చాలా బాగున్నాయి. మునయా సాధు పృష్టోహం. సాధు చాలా బాగుంది, చాలా వెరీ గుడ్. సాధు అంటే చాలా బాగుంది. మునయా సాధు పృష్టోహం లోకమంగళం. మీరు నాయన ఎంతటి చక్కటి ప్రశ్న అడిగారంటే ఇది లోకమంగళమే. మీరు అడిగిన ప్రశ్నతో లోకమంగళం, భవద్భిర్ లోకమంగళం. మీరు అడిగిన ప్రశ్నలు ఎంతటి అద్భుతమైనవంటే ఇది మీరేదో సంకల్పించారో, ఏం సంకల్పించారు మీరు? కలియుగం వస్తోంది, కలియుగం వచ్చేసింది. ఇప్పుడు ఈ కలియుగం యొక్క ప్రభావం తగ్గిపోవాలి, కలియుగం యొక్క చేయాలని చెప్పి మీరు యజ్ఞం మొదలుపెట్టారన్నారు. ఆ యజ్ఞంలో అవుతుందో కాదు అనుకుని కథ విందాం అనుకున్నారు. కథ వినాలి అంటే దానికి ఒక మంచి ప్రస్తావన ఉండాలి కదా, దానికి ఒక ముందు మాట ఉండాలి కదా. ఆ ముందు మాటగా మీరు చక్కటి ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్నలు ఎటువంటి అంటే నా ఒంట్లో బాగుందా లేదా మీ ఇంట్లో బాగుందా అడగట్లేదు, మీరు నేరుగా లోకమంగళాన్ని గురించి అడిగారు. భవద్భిర్ లోకమంగళం అంటే ఆ వక్తనే చెప్పాడు అంటే ఆ శ్లోకంలో, ఆ ప్రశ్నల్లో అంతటి మహిమ, అంతటి శక్తి ఉందన్నమాట. యత్కృత కృష్ణ సంప్రశ్నో ఏనాత్మా సుప్రసీదతి. నాయన యత్కృత కృష్ణ సంప్రశ్నో, మీరు ఏదైతే ప్రశ్న వేశారో, మీరు ఏ ప్రశ్న అడిగారో ఆ ప్రశ్నలే నిజంగా. అయితే మీరు ఎటువంటి ప్రశ్న అడిగారు? కృష్ణుడికి సంబంధించిన ప్రశ్న అడిగారు. ఇది అద్భుతమైనది. యత్కృత కృష్ణ సంప్రశ్నో, మీరు అడిగిన కృష్ణుడికి సంబంధించిన ప్రశ్నలు ఎటువంటిది అంటే ఏనాత్మా సుప్రసీదతి.
అది నిజంగా ఆత్మకు సంతృప్తిని కలిగిస్తుంది, ఆత్మకు శాంతిని కలిగిస్తుంది. అదే ప్రశ్నలు, ఇంకా వేరే ప్రశ్నలు ఆనందాన్ని, ఆత్మకు సంతృప్తిని కలిగించవు. పక్క వాళ్ళ గురించి వీళ్ళ గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం వస్తే మనస్సు శాంతించవచ్చు, కానీ ఆ దుఃఖం అట్లాగే ఉంది. ఎందుకంటే పక్కవాడు కూడా, నువ్వు పక్క వాళ్ళ గురించి అడిగావు, వాడికి ఒంట్లో బాగాలేదండి, వాడు కూడా బాగాలేదు కదా, అయితే బాగుందన్నమాట, నా మనసు శాంతించింది. పర దుఃఖ దుఃఖి అనేవాడు వైష్ణవుడు, పర దుఃఖ సుఖి అనేవాడు సామాన్యుడు. ఎందుకంటే వాడికి ఎప్పుడు కూడా అసూయ, వాడు కూడా ఏదో రోగం వస్తే బాగుంటుంది, వాడు కూడా ఏదైనా పోతే బాగుంటుంది, ఆ విషయం గురించి ప్రశ్నించడం, ఆ ప్రశ్న ఉత్తరం రాగానే మొత్తానికి ఏం లేవు వాడికి అనుకోవడం, అది కాదు. మనసు శాంతిస్తుందేమో కానీ ఎప్పటిదాకా అయితే కృష్ణ సంప్రశ్న రాదో అప్పటిదాకా ఆత్మసంతృప్తి కలదు. కానీ మీరు అడిగినటువంటి ఏవైతే కృష్ణ ప్రశ్నలు ఉన్నాయో, కృష్ణకు సంబంధించిన ప్రశ్నలు ఆత్మను సంతృప్తిని కలిగిస్తాయి అని చెప్తూ దీంట్లో ప్రభుపాదుల వారు ఎంత అద్భుతంగా రాశారంటే, ఆయన రాస్తున్నారు, ఏమన్నారంటే, ఈ జగమంతయు ప్రశ్నోత్తరములతోనే నిండి ఉన్నది. ఆయన ఫస్ట్ సెంటెన్స్, ఈ జగమంతయు ప్రశ్నోత్తరములతో నిండి ఉంది. చూడండి, భగవద్గీత చూసిన ప్రశ్నలు ఉత్తరాలు, భాగవతం చూసిన ప్రశ్నలు ఉత్తరాలు, తర్వాత మన ప్రతిరోజు ప్రశ్నలు ఉత్తరాలే, తర్వాత జీవితం మొత్తం ప్రశ్నలు ఉత్తరాలే, ఇంటర్వ్యూల్లో ప్రశ్నలే, పరీక్షలకు వెళ్తే ప్రశ్నలే, ఎక్కడ చూసినా ప్రశ్నలే, ఎక్కడ చూసినా ప్రశ్నలే ఉంటాయి. మనం చూడండి, పొద్దున్న లేవగానే టైం ఎంత అయింది ప్రశ్న. పొద్దున లేస్తున్నాయి, వాడు 4 లేవని, లేకపోతే 8 లేవని, అది భక్తులే కానీ ఎవరే కానీ ప్రశ్న ఒకటి, ఫస్ట్ ప్రశ్న. తర్వాత చివరికి తలుపు పెట్టేసావా, తాళం పెట్టావా, రాత్రి ప్రశ్న, రాత్రి చివరికి కూడా ప్రశ్నే. లేకపోతే తలుపు పెట్టావా, లేకపోతే గడియ పెట్టావా, లేదా గ్యాస్ బంద్ చేసావా, ఏదో ప్రశ్న. ఇంత తప్పు లేదు, ఎందుకంటే ఆ ప్రశ్నోత్తర ద్వారా మనకు సందేశం వస్తుంది. కానీ ఇది గమనించాలి. ఇప్పటిదాకా మనం కావాలంటే రేపు ప్రయత్నించుడండి, ఒక రోజులో మీరు ఎన్ని ప్రశ్నలు ఇస్తారు లెక్క పెట్టి చూసుకోండి. దాన్ని బట్టి చూస్తే జీవితం మొత్తంలో ఎన్ని లక్షల ప్రశ్నలు ఇస్తున్నాం మనది తెలియదు. కానీ ఎప్పటిదాకా అయితే యత్కృత కృష్ణ సంప్రశ్నో ఏనాత్మా సుప్రసిద్ధతి, ఎప్పటిదాకా అయితే కృష్ణుడికి సంబంధించినటువంటి ప్రశ్నలు వేయము, అప్పటిదాకా ఆత్మసంతృప్తి కాదు. ఆత్మసంతృప్తి కలగకపోతే బుద్ధి చురుకుగా ఉండదు, బుద్ధి చురుకుగా లేకపోతే మనస్సు శాంతించదు, మనస్సు శాంతించకపోతే శరీరం ఆరోగ్యంగా ఉండదు. ఇది రహస్యం. ఎప్పుడైతే ఆత్మ సంతృప్తి చెందుతుందో మిగతావన్నీ బుద్ధి, మనస్సు, శరీరం వాటంతర అవే చక్కగా ఉంటాయి. 100 ఏళ్ళు హాయిగా ఉండొచ్చు. కృష్ణుడి గురించి ప్రశ్న అడుగుతుండని రోజు 100 ఏళ్ళు గ్యారంటీగా ఉంటారు. మనం మరి మొత్తం కృష్ణుడికి ప్రశ్నలు వేస్తే మరి లోకం అంతా వేరే పనులు కంటే వేరే ప్రశ్నలు కూడా వేయండి, కానీ కృష్ణుడి ప్రశ్నలు కూడా వేయండి. ఇది చెప్పేది. చూడండి, పశుపక్షాదులో కూడా పక్షులు పొద్దున్న లేవని, మనం లేవక ముందరే కిచ్చి ఆడుతాయి, కాకులు కావు కావు అంటే ప్రశ్నలు, అవి చర్చలు. అంటే ఇవాళ ఎక్కడికి వెళ్దాం, ఎక్కడ మనకు ధాన్యం దొరుకుతుంది అని చర్చలు, అన్నీ వెళ్ళిపోతాయి. అన్నీ వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రానికి అన్నీ వస్తాయి చెట్ల మీద, అన్నీ మళ్ళీ కిచ్చి అని మళ్ళీ ఇవాళ మొత్తం ఏం చేసాం, ఎక్కడ పోయాం, డిస్కషన్స్ అవి నడుస్తుంది. పక్షుల్లో కూడా ఇవే ప్రశ్నలు, పశువుల్లో కూడా ఇవే ప్రశ్నలు, మానవుల్లో కూడా ఇవే ప్రశ్నలు, స్కూళ్ళల్లో కూడా ఇవే ప్రశ్నలు, తర్వాత కోర్టులలో కూడా ఇవే ప్రశ్నలు, తర్వాత చట్టసభల్లో ఇవే ప్రశ్నలు. ఏం చేశారు మీరు అని ప్రతిపక్షాలు అడుగుతాడు, వాడు ప్రశ్న వేస్తున్నాడు, వీళ్ళే జవాబు చెప్తాడు, నచ్చదు, మళ్ళీ ఇంకో ప్రశ్నలు. ఇవన్నీ ఎవరు చెప్తారు, ప్రభుపాదులు రాస్తున్నారు ఇవన్నీ. ఆయన ఏమంటున్నారంటే, ఒక్క గాఢ నిద్రలో తప్ప మనిషి ప్రశ్నలు వేస్తూనే ఉంటాడు. కళల్లో కూడా ప్రశ్నలు వస్తాయి, ఇంకా వాడికి పూర్తి నిద్రపట్టలేదు, కళ వచ్చింది, కళలో కూడా ప్రశ్నలు వస్తాయి. కాబట్టి ప్రభుత్వం ఏంటంటే, రాత్రి సమయమున మానవుడు కూడా రాత్రి సమయమున గాఢ నిద్రలో తప్ప ఎల్లవేళలా ప్రశ్నోత్తరములతోనే మునిగి ఉండును అని ప్రభుపాదులు రాస్తున్నారు. చూసారా, ఇన్ని ప్రశ్నలు, లక్షలాది ప్రశ్నలు. జీవితం ముగిసే లోపల, జీవితం ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, పిల్లవాడు పుట్టిన ఏంటి ఆడామగా, అక్కడి నుంచి ప్రశ్న మొదలు. పిల్లవాడు పుట్టే అంటే ఆడామగా ప్రశ్న అక్కడి నుంచి మొదలైంది. అక్కడ మొదలయ్యే ప్రశ్న, వాడు పోయిన తర్వాత ఎట్లా పోయాడండి ప్రశ్న, మళ్ళీ ప్రశ్న 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 ఇదే ప్రశ్న. కాబట్టి
ఆహా నేను ఎంతటి అదృష్టవంతుడిని, మీరు మీ కృష్ణుడు చాలా మంచివారు, మంచి చక్కటి ప్రశ్న అడిగారు. మునయా సాధు పృష్టోహం భవద్భిర్ లోకమంగళం. మీరు లోకమంగళానికి తగినట్టు ప్రశ్న అడిగారు. నేను చాలా ఆనందిస్తున్నాను ఈ ప్రశ్న. యత్కృతా కృష్ణ సంప్రశ్నో ఏనాత్మా సుప్రసీదతి. అయితే ఇక్కడ ప్రభుపాల వారు ఏమంటున్నారంటే, శ్రీల ప్రభుపాల వారు, ఎందుకు మనం కృష్ణుడి గురించి ప్రశ్నించట్లేదు, ఎందుకు మన ప్రశ్నలు సాగుతున్నాయి, ప్రశ్నలు ఆపట్లేదు, చేస్తూనే ఉన్నాం. తెలుగులో కానీ, హిందీలో కానీ, ఇంగ్లీష్లో కానీ, ఒడియాలో కానీ, ఏ భాషలో అయినా సరే, పక్షుల భాషలో కూడా అవి ప్రశ్నలు వేస్తున్నాయి. కానీ మనం ఎందుకు ప్రశ్నిస్తున్నాం అంటే, ఫలానా వ్యక్తి నాకు తెలిసినవాడు, ఫలానా వ్యక్తి నాకు సంబంధించిన వాడు శత్రువే కావచ్చు, ఇది కావచ్చు, మనం అనేక మంది కనిపిస్తుంటారు, అనేక మంది గురించి మనం ప్రశ్నించాం. ఎవరైతే మనకు మరి ఎవడైతే మనకు మిత్రుడో, ఎవరైతే మనకు సంబంధించిన వాడో, ఎవరికి సంబంధించిన వాడు కాదో, ఏది మనకు సంబంధించిన విషయమో దాని మీద ప్రశ్నిస్తుంటాం. కానీ ఎప్పటిదాకైతే మనిషి కృష్ణుడు నాకు సంబంధించిన వాడు కాడు అని భావిస్తూ ఉంటాడో అప్పటిదాకా కృష్ణుడి గురించి ప్రశ్నించాడు. ఎప్పుడైతే కృష్ణుడు నావాడే, మదేక బంధో అంటే 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 కృష్ణుడు ఏమంటున్నాడు అంటే, భగవద్గీతలో పితాహమస్య జగతో మాతా ధాత పితామహ. నేనే తండ్రిని, నేనే తల్లిని, నేనే తాతను, నేనే పోషించేవాడు, నేనే భర్తను. గతేరు భర్త ప్రభు సాక్షి నివాస శరణం సృహతు. నీ పరమమిత్రుని నేనే, నీ యొక్క నివాసాన్ని నేనే, నీ యొక్క గతి నేనే. ఎప్పుడైతే మనం ఇవాళ ఫాదర్స్ డే అని అంటున్నాం అనుకోండి, ఫాదర్స్ డే, మరి ఫాదర్ గురించి అడిగామా? మనం ఏమనుకుంటాం ఇప్పటిదాకా, నా తండ్రి సో అండ్ సో శ్రీయుత అని మనం పడుతున్నాం కాబట్టి ఆయన ఫోటో పెట్టడం లేదా ఆయన గురించి మాట్లాడడం. కానీ నా తండ్రి కృష్ణుడే అన్నప్పుడు కృష్ణుడి గురించి అడుగుతాం. అది అంటే ఏంటి? సంబంధాన్ని కలుపుకోవాలి. సంబంధాన్ని ఎప్పుడైతే కలుపుకున్నా, అక్కడ వాళ్ళు శౌనకాది కలుపుకున్నారు. ఎందుకు శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవుల గర్భంలో జన్మించాడు? ఆ ప్రయోజనం మీకు తెలుసు, అది చెప్పండి. అంటే వాళ్ళు కలుపుకున్న సంబంధం కలుపుకున్నారు కాబట్టి అడిగారు, ఆ ప్రశ్న అడిగారు వాళ్ళు. ఆ కృష్ణుడి యొక్క లీలలు, ఆ కృష్ణుడి యొక్క అవతార లీలలు అది చెప్పండి. మరి కృష్ణుడు వెళ్ళిపోయాడు కదా, మరి కృష్ణుడే కదా ధర్మానికి రక్షకుడు, ధర్మాన్ని రక్షించేవాడు, ఆయనే యోగీశ్వరుడు, ఆయనే పరబ్రహ్మము, దేవదేవుడు. ఆయన వెళ్ళిపోతే మరి ధర్మం ఎవరికి ఆశ్రయం వెళ్ళింది? చూసారా? ప్రతిదీ వాళ్ళకి తెలుసు. కాబట్టి ఎప్పుడైతే మన 24 గంటలు మన కృష్ణతత్వంలో ఉంటామో, కృష్ణ చైతన్యంలో ఉంటామో, అప్పుడు కృష్ణ గురించిన ప్రశ్నలు వస్తాయి. అప్పుడు వస్తాయి, ఏంటి ఇవాళ కృష్ణుడికి ఏం చేస్తున్నావు? అవును, ఏంటి అదే కృష్ణుడికి హారతి ఇచ్చారా? అవును, ఇవాళ అది దాన్ని ఏమంటా, సూర్యగ్రహణం మరి ఏం చేస్తున్నావు? ఎప్పుడైతే మన కృష్ణ సంబంధంలో ఉంటామో కృష్ణ సంబంధించిన ప్రశ్నలు వస్తుంటాయి. అంటే ఏంటి? ప్రశ్నలు మనం మార్చక్కర్లే, మన సంబంధాన్ని కొద్దిగా మార్చుకున్నామంటే చాలు. ఎందుకంటే మనం మన సంబంధికులకు ప్రశ్నలే వేస్తాం. మన ఇంట్లో ఉన్నటువంటి మనవడి గురించే మాట్లాడతాం, పక్క వాళ్ళ మనవడి గురించి మాట్లాడడం, మన ఇంటి పైన ఉన్నటువంటి ఇంకో ఫ్లాట్లో ఉన్న మనవడి గురించి మాట్లాడడం. ఎందుకంటే మన సంబంధం లేదు. మన ఇంట్లో మనవడు కాబట్టి ప్రశ్న, మన ఇంట్లో ఉన్నటువంటి తాతగారు ప్రశ్న, మన ఇంట్లో ఉన్నటువంటి ఇది ప్రశ్న. కాబట్టి ఎప్పుడైతే మనం కృష్ణుడితో సంబంధం, అదే మనం కొత్తగా కల్పించుకోగలి, కృష్ణుడు చెప్తున్నాడు, పితాహమస్య జగతో మాతా ధాత పితామహ. ఈ విధంగా సాగుతుంది అద్భుతంగా. ఇది అద్భుతమైన విషయం అన్నమాట. ఎప్పుడైతే మనం కృష్ణుడితో సంబంధం వస్తామో అప్పుడు కృష్ణుడి గురించినటువంటి ప్రశ్నలు మొదలవుతాయి. కృష్ణుడి గురించి ప్రశ్నలు ప్రారంభం కాగానే శుభసూచకం. ఏనా ఆత్మ సుప్రసీదతి, ఆత్మ సంతృప్తి చెందడం మొదలు పెడుతుంది ఎట్టి పరిస్థితులు. ఇది సత్యం 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 సత్యం. మనం మొదలు పెట్టడమే తరువాయి, కృష్ణుడి గురించి ప్రశ్న మొదలు పెట్టడమే తరువాయి. నెక్స్ట్ మరుక్షణమే జనయత్యాశు వైరాగ్యం, అట్లా ఆశు అంటే ప్రతి నెక్స్ట్ క్షణమే వచ్చేస్తుంది పరమాత్మ. ఈ విధంగా సూత గోస్వామి మొదటి 2 శ్లోకాల్లో
తమ గురువుగారిని కీర్తించారు. తర్వాత ఇంకో శ్లోకంలో జయాన్ని పొందడం కోసం సరస్వతీదేవిని వ్యాసుల వారిని నిర్ణయం చేసి, తర్వాత ఇంత చక్కని ప్రశ్న అడిగినటువంటి మహనీయులని చేసి ఇప్పుడు ఆ 6 ప్రశ్నలకు సమాధానం చెప్పబోతున్నారు. ఈ 6 ప్రశ్నలకు సమాధానం ఈ 6వ శ్లోకం నుంచి మొదలవుతుంది. సవై పుంసాం పరో ధర్మో యతో భక్తిరథోక్షజే అహైతుకి అప్రతిహత యయాత్మా సుప్రసీదతి. దీని ప్రభుపాదులు రాస్తున్నారు. ఈ శ్లోకంలో శ్రీ సూత గోస్వామి నైమిషారణ్య ఋషుల తొలి ప్రశ్నకు సమాధానం వసుగుచున్నాడు అని భాష్యం రాస్తున్నారు. చూసారా? ఎప్పుడైతే మీరు ప్రభుపాదుల వారి భక్తి వేదాంత భాష్యంలోకి వెళ్ళారంటే మీకు చక్కటి మార్గదర్శనం, చక్కటి మార్గదర్శనం. మీరు కేవలం మేము కేవలం వింటామండి, వింటే సరిపోదు నాయన, వింటే సరిపోదమ్మా. ఇది విషయం. వింటే సరిపోదు, అది అది ఓన్లీ ప్రారంభం మాత్రమే. అది మిఠాయి షాప్కి వెళ్ళి విని అది రుచి చూడమని ఓన్లీ అది కార్యం ప్రారంభం. ఆ కార్యం ప్రారంభం కావడం కోసమే తర్వాత ఆ కార్యరంగంలో దుమకాలి, ఆ కార్యరంగంలో ముందుకెళ్ళాలి, విజయాన్ని సాధించాలి, ఆ విజయ ఆనందాన్ని పొందాలి. ఇవన్నీ చాలా కార్యాలు ఉన్నాయి. అందుకోసం ఏ విధంగా అయితే భాగవతంలోని మొదటి 3 శ్లోకాలు అని వర్ణిస్తున్నాయో, మొదటి 3 అధ్యాయాలు కూడా ఒక రకమైన అద్భుతమైనటువంటి పునాది లాంటిది. భాగవత అర్థం చేసుకోవడానికి మొదటి 3 అధ్యాయాలు 6 ప్రశ్నలు. ఈ 6 ప్రశ్నలు మనకు హృదయంలోకి వెళ్ళిపోవాలి, మొత్తం జీర్ణించుకుపోవాలి. ఎప్పుడైనా అర్ధరాత్రి కూడా చెప్పు ప్రభుజీ 6 ప్రశ్నలు ఏం అడిగారు అనేది అర్ధరాత్రి కూడా లేచి కావాలంటే మాతాజీ ప్రభుని లేపాలి. ప్రభు గారు చెప్పండి, మన వైష్ణవం గారు ప్రభు చెప్పారు కదా మధ్యమేలో అడగమని, అర్ధరాత్రి లేపాలి. 6 ప్రశ్నలు ఏంటి చెప్పండి అనాలి. ఇదేమిటి చెప్పండి అంటే ఆయన చెప్పగలగాలి. అదేవిధంగా ఆయన కూడా అడగాలి. వైష్ణవంగా ప్రభు చెప్పారు కదా అర్ధరాత్రి అని చెప్పగల, చెప్పు 6 ప్రశ్నలు ఏంటి చెప్పు అని అడిగిన రోజు నాడు మనం భాగవతంలో మునిగిపోయినట్టు, భాగవతంలో అప్పుడు మునిగినట్టు అనమాట. ఆ 6 ప్రశ్నలే మనకు అవపోసన పట్టకపోతే ముందుకు ఎట్లా వెళ్తాం చెప్పండి. కాబట్టి ఆ మొదటి అధ్యాయం నుండి 6 ప్రశ్నలు లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. ఇట్లా మీ పేరేంటి అనగా టక్కని చెప్పేస్తాం, ఏ ఊరు టక్కని చెప్తాం, అని టక్కని చెప్తాం. 6 ప్రశ్నలు అనగా టక్కని చెప్పాలి. అంటే అప్పుడు భాగవత స్టూడెంట్స్, అంటే భాగవత విద్యార్థులు అండి వీళ్ళు. అంటే ఇవాళ కాకపోతే రేపు వీళ్ళకి పరమార్థ తత్వం అర్థమవుతుంది, భక్తి తత్వం అర్థమవుతుంది, తర్వాత పంచపురుషార్థం అర్థమవుతుంది అనే ఒక ఆశ కలుగుతుంది. ఈ విధంగా మొదటి అధ్యాయంలో 6 ప్రశ్నలు అయిపోయినాయి. తర్వాత 2వ అధ్యాయంలో 3వ అధ్యాయం మీకు చెప్పాను. మీకు ఏమిటంటే ఈ 6 ప్రశ్నలకు విస్తారంగా దానికి సమాధానం చెప్పడం జరిగింది. ఎంతటి మహనీయం అంటే మీకు చెప్పడం కోసం చిన్న ఉదాహరణ ఇస్తున్నాను. ప్రభుపాదుల వారు భాగవతం మీద ప్రపంచవ్యాప్తంగా వందలాది ఉపన్యాసాలు ఇచ్చారు. అవన్నీ కూడా టేపుల రూపంలో వేలాది ఉపన్యాస రూపంలో టేపుల్లో ఉన్నాయి. వందలాది ఉపన్యాసాలను మాత్రం వాటిని ముద్రించడం కూడా జరిగింది. భక్తివేదాంత బుక్ ట్రస్ట్ వాళ్ళు 11 సంపుటాల్లో దాన్ని ముద్రించారు. ఆ 11 సంపుటాలు ముద్రించినప్పుడు దాంట్లో ఉన్నటువంటి మొదటి 5 సంపుటాలు ఏమున్నాయో అవి కేవలం 2వ అధ్యాయం 3వ అధ్యాయం అంతే. 2వ అధ్యాయం మీద 3వ అధ్యాయం మీద ప్రభుపాదుల వారు వందలాది ఉపన్యాసాలు ఇచ్చారు. ఆ ఉపన్యాసాలు చదవడం వల్లే మాకు భాగవతం మీద అంత రుచి కలిగింది. అది పట్టుకొచ్చి దాన్ని చదవడం, దాన్ని అండర్లైన్స్ చేసుకోవడం, అది ఎప్పటి నుంచో బట్ అండర్లైన్ చేయడం మొదటి నుంచే ఉంది. అంటే రహస్యం మొత్తం, తత్వం మొత్తం ఈ 2వ అధ్యాయం 3వ అధ్యాయం వచ్చేస్తుంది. ఆ తత్వం అర్థం కావాల్సినటువంటి ఏదైతే బేస్ ఉందో, భూమికి ఏది ఉందో అది మొదటి అధ్యాయంలో 6 ప్రశ్నల రూపంలో వస్తుంది. దానికి సమాధానం వేస్తూ సవై పుంసాం పరో ధర్మో యతో భక్తిరథోక్షజే అహైతుకి అప్రతిహత జయాత్మా అధోక్షజుడైన శ్రీకృష్ణ భగవానుని పట్ల ప్రేమపూర్వకమైన భక్తియుత సేవను కలిగింపజేసేదే మానవుల పరమధర్మం. అంటే వాళ్ళు అడిగారు మొట్టమొదటి ప్రశ్న ఏమిటి? పుంసామేకాంతత శ్రేయ అడిగాడు.
అంటే మానవుల పరమ శ్రేయస్సు ఏమిటి అని ప్రశ్న అడిగారు. ఆ పరమ శ్రేయస్సు ఏమిటి అనే ప్రశ్నకి ఇక చెప్తూ శ్రీకృష్ణ భగవానుడి యతో భక్తిరధోక్షజే, అధోక్షజుడైనటువంటి శ్రీకృష్ణ భగవాన్ని అహైతుకి అప్రతిహత. అహైతుకి అంటే దానికి ఎటువంటి నువ్వు ఎందుకు కృష్ణుని పూజిస్తున్నావు? మనం అన్నాడుకో, నువ్వు తల్లిని ఎందుకు ప్రేమిస్తున్నావు, తండ్రిని ఎందుకు ప్రేమిస్తున్నావు, తండ్రిని నువ్వు ఎందుకు పూజిస్తున్నావు, తండ్రిని నువ్వు ఎందుకు సేవిస్తున్నావు అని నువ్వు చెప్పగలవా? చెప్పలేవు. అహైతుకి అప్రతిహత. అహైతుకి అప్రతిహత. అహైతుకి అంటే దానికి కారణం ఉండదు. నువ్వు తండ్రిని ఎందుకు ప్రేమిస్తున్నావు? పిల్లవాడు తల్లిని ప్రేమిస్తాడు. ఎందుకు ప్రేమిస్తున్నాడు చెప్పగలరా పిల్లవాడు? చెప్పలేడు. తల్లిని అడిగారనుకోండి, అమ్మ నువ్వు మీ అబ్బాయిని ఎందుకు ప్రేమిస్తున్నావు చెప్పగలరా? చెప్పలేదు. అహైతుకి చెప్పలేదు. దీనికి ఎటువంటి కారణం లేదు, నాకు ప్రేమ ఉంది అంతే. అప్రతిహత అంటే ఆ సేవలో, ఆ ప్రేమలో ఎటువంటి త్రెంపు ఉండదు. ఇది ఎప్పుడైతే ఇది అహైతుకి అప్రతిహత కృష్ణుడి పట్ల కలిగిందో అదే మానవుల పరమధర్మం అని మొట్టమొదటి. ఈ శ్లోకంలో శ్రీ సూత గోస్వామి నైమిషారణ్య ఋషుల తొలి ప్రశ్నకు సమాధానం వసుకొచ్చింది. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం రజా అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఇదన్నమాట. అంటే ఏంటి? పరమధర్మం అన్ని ధర్మాల్ని వదిలిపెట్టి సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజా అహం త్వాం సర్వపాపేభ్యో. అంటే కృష్ణుడు ఏదైతే చెప్తున్నాడో నువ్వు ఆ స్థితికి వస్తున్నావు అంటే నువ్వు పరమధర్మ స్థితికి వస్తున్నావు అర్థం. అదే పుంసామేకాంతత శ్రేయ, అదే మానవులకు పరమశ్రేయము. అది ఎటువంటి ఉండాలంటే అహైతుకి అప్రతిహత. దాంట్లో ఎటువంటి హేతు లేదు. తల్లి పిల్లవాడిని ఎందుకు ప్రేమిస్తోంది, కొడుకు తండ్రిని ఎందుకు సేవిస్తున్నాడు, భార్య భర్తని ఎందుకు ప్రేమిస్తోంది, ఇది హైతుకి అప్రతిహత. ఎవరు కూడా మనం ఆఫీస్కి సెలవు పెడతాం, లేకపోతే ఏదైనా పని చేస్తానికి సెలవు పెడుతుంటాం. కానీ ఎక్కడైతే దృఢమైన సంబంధం ఉందో అక్కడ సెలవు లేదు. నేను తల్లికి సేవ చేస్తూనే ఉంటా, తల్లికి దండం పెడుతూనే ఉంటా. వారం రోజులు సెలవు, ఇప్పుడు తల్లికి ఈ వారం రోజులు తల్లికి సేవ లేదు, తల్లికి నమస్కారం లేదు, తండ్రికి నమస్కారం లేదు, వాళ్ళకి సేవ లేదు. అట్లా ఉంటుందా? ఉండనే ఉండదు. ఎందుకంటే అది అహైతుకి అప్రతిహత. సంబంధం కలిగిన స్థానంలోనే అటువంటి సాధ్యమవుతుంది. అది సవై పుంసాం పరో ధర్మో, అది యయాత్మాసు ప్రసిద్ధతి. అదే కేవలం అదే శుద్ధమైన సంపూర్ణమైనటువంటి స్థితినిస్తుంది అని చెప్పి మొదటి శ్లోకంలో ఆయన చెప్తున్నారు. ఎందుకంటే దీనిలో ప్రభుపాద వారు చెప్తూ, ఈ భౌతిక జగత్తులో రెండు రకాలైన మార్గాలు, వేదాలు రెండు మార్గం చెప్తున్నాయి. ఒకటేమో ప్రవృత్తి మార్గము, ఒకటేమో నివృత్తి మార్గం. ప్రవృత్తి మార్గం, నివృత్తి మార్గం. ప్రవృత్తి మార్గం అంటే ఇంకా ఈ జగత్తులో ఇంకా కూరుకొని పోవడం కోసం ఉన్నటువంటి ప్రవృత్తి మార్గం. నివృత్తి మార్గం అంటే ఈ దుఃఖ పరంపర నుంచి, తర్వాత ఈ సంకటాల నుంచి బయటపడడం అనేది నివృత్తి మార్గం. ప్రవృత్తి మార్గంలో ప్రవృత్తి మార్గంలోకి ఎవరు వెళ్తుంటారు? మాయా ముగ్ధేర జీవా. ఎవరైతే మాయతోటి ముగ్ధుడవుతాడో అటువంటి వాడే వెళ్తుంటాడు. అయితే ఈ నివృత్తి మార్గంలోకి నివృత్తతశ్చై ఉపగీయమానాత్, ఈ భాగవతాన్ని ఎవరు కీర్తిస్తారు అంటే నివృత్తతశ్చై ఉపగీయమానాత్. అంటే ఎవరైతే నివృత్తి మార్గంలోకి వస్తున్నారో వారే ఈ భాగవతాన్ని పఠిస్తారు. అయితే మనకు ఈ భాగవతం ఈ జన్మలోనే వచ్చిందా, లేతే అనేక జన్మల నుంచి వస్తుందా, ఇంకెన్ని జన్మల్లో మనకు అర్థమవుతుంది అని మనం ఇప్పుడు ఆలోచించాము. దీనికి ఒకటి స్మాల్ స్టోరీ కూడా చెప్తా. ఒక
జోనాథన్ లివింగ్స్టన్ అనే ఒక నవల ఉంది. జోనాథన్ లివింగ్స్టన్ అనే ఒక నవల. ఆ నవల్లోనే ఒక రిచర్డ్ అని ఆయన రాశాడు, చాలా ఫేమస్, చాలా ప్రసిద్ధి చెందిన నవల. దాంట్లో జోనాథన్ అనేది, దాంట్లో నాయకుడి పేరు కూడా జోనాథనే. అయితే ఈ నాయకుడు కథా విషయం ఏంటంటే, ఇది పునర్జన్మకు సంబంధించిన కథ. ఈ పునర్జన్మకు సంబంధించిన నవల చాలా పాపులర్ అనమాట వెస్ట్రన్ వరల్డ్లో. పాశ్చాత్య దేశంలో ఇది చాలా నవల. దీన్ని రిచర్డ్ బాష్ అని ఆయన రాశాడు. అయితే ఈ జోనాథన్ దాంట్లో హీరో. ఈ జోనాథన్ ఏంటంటే అనేక జన్మలు పొందుతుంటాడు. అనేక జన్మలు పొంది 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 భూలోకం నుంచి స్వర్గానికి వెళ్తాడు. స్వర్గానికి వెళ్ళి మళ్ళీ భూలోకానికి వస్తాడు ప్రచారం చేయడానికి వస్తాడు. అయితే మన స్టోరీ నడుస్తుంటుంది ఆ విధంగా. అయితే ఈ భూలోకం నుంచి స్వర్గలోకానికి వెళ్ళే ఆ ప్రక్రియలో అనేక మంది గురువులు కలుస్తుంటారు, మారుస్తుంటారు. అయితే ఒక గురువు అడుగుతాడు అనమాట, ఆయన పేరు జాన్ అంటాడు. జాన్, ఈ కేవలం తినడం, కొట్టుకోవడం, అధికారం కోసం పాకులాడడం అనే ఈ జగత్తు నడుస్తోంది, ఇదే జీవితం నడుస్తోంది. ఈ జీవితానికి అందమైన ఇంకో జీవితం ఉంది అని అర్థం చేసుకోవడానికి నీకు ఎన్ని జీవితాలు పట్టుండొచ్చు అని ప్రశ్న అడుగుతాడు. అంటే ఏంటి, ఈ సాధారణమైనటువంటి జన్మము, మృత్యులదే, ఆహారము, నిద్ర, భయము, మైథునము అనే జీవితం నడుస్తూనే ఉంది. అయితే వాళ్ళు ఆ నవలాకారుడు వస్తున్నాడు, తినడం, కొట్టుకోవడం, అధికారం కోసం పాకులాడడం, ఈ జీవితంకి అన్యంగా, అతీతంగా ఇంకో జీవితం అనేది ఉండొచ్చు అని అనిపించడానికి నీకు ఎన్ని జన్మలు పట్టి ఉండొచ్చు? 1000 జన్మల, 10,000 జన్మల అని అడుగుతున్నాడు. చూడండి, అంటే మనకు తెలీదు. మనం భాగవతం వరకు వచ్చామంటే ఎన్ని జన్మలు మనం తప్పించాము, ఎన్ని జన్మలు దాని గురించి తాపత్రయపడ్డాము, ఎన్ని జన్మలు కృషించాము. లేకపోతే భాగవతం రాదు, అర్థం చేసుకోలేదు. ఒక పాశ్చాత్య దేశవాడు అంటున్నాడు, జాన్ అంటున్నాడు, నీ అటువంటి జీవితం ఒకటి ఉంది. తినడం, కొట్టుకోవడం, అధికారంగా పాకులాడడం, దీనికి మించిన ఇంకో జీవితం ఉంది అర్థం కావడానికి 1000 జన్మలు పట్టుండొచ్చు, 10,000 జన్మలు పట్టుండొచ్చు. మొత్తానికి వచ్చింది ఒకటి ఇంకో జీవితం ఉందన్నమాట అని తెలిసింది. కానీ ఆ జీవితం యొక్క పురుషార్థం ఏమిటి, జీవితం యొక్క సారం ఏమిటి, జీవితం యొక్క లక్ష్యం ఏమిటి అనే విషయం తెలుసుకోవడం కోసం ఇంకెన్ని జన్మలు పడతాయో. లక్ష్యం గురించి తెలిసింది, ఆ లక్ష్యాన్ని సాధించడం కోసం ఇంకెన్ని జన్మలు పడతాయో తెలుసా నీకు అని అడుగుతున్నాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి విషయం. భాగవతం అంటే ఏంటి, ఈ నివృత్తి మార్గంలోంచి, ఈ ప్రవృత్తి మార్గంలోంచి నివృత్తి మార్గంలోకి పట్టుకోవచ్చేదే భాగవతం. అయితే ఈ భాగవతానికి ఇంతవరకు వచ్చామంటే అది మహనీయుల యొక్క అనుగ్రహం. మనం ఎన్ని జన్మలైన జరిగిందో మరి ఈ సంపూర్ణ తత్వాన్ని అర్థం చేసుకోవడం ఇంకంత సమయం పడుతుందో అని తపన చెందాలి. ఎవరైతే తపన చెందుతారో వారికి మాత్రమే భాగవతం అర్థమవుతుంది, వాళ్ళ హృదయంలో అది కలుగుతుంది. అయితే ఎప్పుడైతే నివృత్తి మార్గంలోకి వచ్చి ఈ కృష్ణ భక్తిని చేస్తూ సచ్చిదానందమయ జీవితం కోసం ఎవరైతే ప్రయత్నిస్తారో ఆ ప్రయత్నించే మార్గమే, ఆ ప్రయత్నించే పద్ధతే పరమధర్మము. మన కృష్ణుడికి మనసా వాచ కర్మణ మనం ఎప్పుడైతే చేయడం మొదలు పెడుతున్నామో అప్పుడు పరమధర్మంలోకి మనం వస్తున్నట్టు. అదే ఆత్మకు సంతృప్తిని కలిగిస్తుంది అని చెప్తూ సూత గోస్వామి ఏమంటున్నారంటే, ఈ కృష్ణుడు ఇప్పుడు అధోక్షజుడు అంటే ఇంద్రియాలకు అతీతుడైన వాడు. నేను కృష్ణుడి కళ్ళతో చూస్తా, కనిపించడు. నేను కృష్ణుడిని నా చేతులతో ముట్టుకుంటా, మీకు ఆ స్పర్శకు అందడు. నేను కృష్ణుడి వాసన చూస్తా, నీకు ఆ వాసనకు అందడు. నేను కృష్ణుడి మాట వింటా, వినిపించడు. అధోక్షజుడు అంటే ఇంద్రియాలకు అతీతుడు. కానీ ఎప్పుడైతే ఈ ఇంద్రియాలన్నీ పవిత్రమవుతాయో, ఆత్మస్థితిలో ఉన్నప్పుడు పవిత్రమవుతాయి. ఆత్మస్థితిలోకి వెళ్తున్నాము అంటే పరమధర్మంలోకి వెళ్తున్నట్టు. ఆ పరమధర్మాన్ని ఎవరైతే పాటిస్తున్నారో ఆ పరమధర్మం ఎట్లా వస్తుంది? భాగవతం ద్వారా వస్తుంది. ఎందుకంటే దాంట్లో కృష్ణుడి గురించి అని చర్చ. కృష్ణుడు అంటే సర్వాకర్షకుడు. అయితే మనం కూడా సాధారణంగా మన భక్తులందరూ కూడా
ఇదే జన్మలో మాకు కృష్ణ భక్తి వచ్చింది, ఇదే జన్మలో మాకు భాగవతం వచ్చింది, ఇది కాక మేము గోలోకంకి వెళ్ళిపోతాం, ఇట్లా భావిస్తుంటారు. ఇది సత్యం కాదు. ఎన్ని జన్మలు డెఫినెట్గా అంటే కృష్ణ చెప్తున్నాడు, అర్జున నీకు నాకు అనేక జన్మలు గడిచాయి, నాకు అవన్నీ గుర్తున్నాయి కానీ నీకు గుర్తులేవు అని చెప్తున్నాడు కృష్ణ. భగవద్గీత వింటున్నాగా. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున. నీకు నాకు అనేక జన్మలు గడిచాయి కానీ నాకు గుర్తునే కానీ నీకు గుర్తులేదు. ఇది గుర్తుంచుకోవాలి మనం. ఇక్కడి దాకా వచ్చాం. గురువు లభించాడు, గురుదేవుడు లభించాడు, భగవన్నామం లభించింది, భాగవతం లభిస్తోంది, వింటున్నాం. భాగవతం ఇప్పుడు ఆచార్యులు భక్తివేదాంత స్వామి భాష్యం లభిస్తోంది. ఆహా ఎంతటి అద్భుతం, ఎన్ని జన్మల పుణ్యమో, ఎన్ని జన్మలు తపన పడితే వచ్చిందో అని మనం రోజు కనీసం 2-3 సార్లు అనుకున్నా, లేదా వారానికి 10 సార్లు అనుకున్నా ఆ భాగవతం మీద రుచి పెరుగుతుంది, భాగవతం మీద శ్రద్ధ పెరుగుతుంది. ఎప్పుడైతే ఆ శ్రద్ధ కలుగుతుందో అదే మన భక్తి త్వరితగతిన ముందుకు పోవడానికి కారణమవుతుంది. ఎందుకంటే దాంట్లో మనకు అటువంటి ఆకర్షించడానికి కారణం ఏంటంటే దాంట్లో కృష్ణుడు ఉన్నాడు. అయితే ఈ శ్లోకాన్ని చెప్పి ఆయన ఏమంటున్నాడంటే, ఈ పరమధర్మం యొక్క లాభం ఏమిటి అంటే, ఈ పరమధర్మాన్ని పట్టుకోగానే రోగ నిర్మూలన ప్రారంభమవుతుంది. పరమధర్మం ఏమిటి? కృష్ణ భక్తి అనుకున్నాం. ఆ పరమధర్మాన్ని పట్టుకోగానే ఏ విధంగా అయితే చాలా సీరియస్ కండిషన్ అండి అదేంటి రోగికి రోగం వెళ్ళే ఆయన ఒక షాట్ ఇస్తాడు మందు. ఆ షాట్ ఇవ్వడంతో 2 షాట్స్ ఇస్తాడు ఇంజెక్షన్స్. ఇవ్వగానే దాని రోగ నిర్మూలన స్టార్ట్ అయిపోతుంది. అప్పటి క్షణంలో ప్రతి క్షణం ఇంప్రూవ్మెంట్ వస్తుంటుంది. అదేవిధంగా ఈ పరమధర్మాన్ని పాటించుకోగానే రోగ నిర్మూలన కార్యక్రమం ప్రారంభమవుతుంది. అదే వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజిత జనయత్యాచు వైరాగ్యం జ్ఞానం చ యదహైతుకం. ఎప్పుడైతే ఈ పరమధర్మాన్ని మొదలు పెడతారో అని చెప్తున్నారు అనమాట. అంటే ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క ప్రశ్న ఒక్కొక్క శ్లోకం కాదు, ఆయన ఆ 6 ప్రశ్నలకి ఇట్లా జవాబు చెప్తున్నాడు అనమాట. అంటే ఒక్కొక్క శ్లోకానికి 2-3, ఒక్కొక్క ప్రశ్నకి 2-3 శ్లోకాలు ఇట్లా నడుస్తుంటుంది. ముఖ్యంగా ఈ 2వ అధ్యాయం మొత్తం మొదటి ప్రశ్నకి 2వ ప్రశ్నకి దాదాపు 3వ ప్రశ్నకు కూడా సమాధానాలు వచ్చేస్తాయి దీనిలో. తర్వాత 3వ అధ్యాయంలోనే తర్వాత 4వ ప్రశ్న, 5వ ప్రశ్న, 6వ ప్రశ్న అట్లా ఆ విధంగా సాగిపోతుంటుంది. చెప్తూ ఈ పరమధర్మమే శ్రేయోదాయకం. ఈ పరమధర్మాన్ని పట్టుకోగానే రోగ నిర్మూలన స్టార్ట్ అయ్యి ప్రారంభం ఏమిటంటే జనయత్యాశు వైరాగ్యం. జనయతి అంటే వెంటనే కలుగుతుంది, ఆశు అంటే వెంటనే. ఏమిటి? వైరాగ్యం జ్ఞానం. వైరాగ్యము జ్ఞానం 2 కలుగుతాయట. వైరాగ్యం దేని నుంచి అంటే భౌతిక జగత్తు పట్ల, లౌకిక సంబంధాల పట్ల. జ్ఞానం అంటే కృష్ణుడి గురించి, కృష్ణ భక్తుల గురించి, కృష్ణ యొక్క సంబంధికుల గురించినటువంటి జ్ఞానం, శాస్త్ర జ్ఞానం, గురువు సంబంధించిన జ్ఞానం. మనం అడిగనుకోండి, మీ గురువు గారి గురించి 5 నిమిషాలు చెప్పండి, మనం ఒక్క సెకండ్ కూడా చెప్పలేము. 5 నిమిషాలు మాట్లాడండి గురువు గారి నుంచి, కృష్ణుడి గురించి 5 నిమిషాలు మాట్లాడండి, ఒక్క నిమిషం మాట్లాడలేము మనం. మన జ్ఞానం అంత తక్కువ ఉంటుంది. అందుకని మనం అటు ప్రయత్నాలు చేయలేదు కదా. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. చేసి జనయత్యాశు వైరాగ్యం జ్ఞానం చ యదహైతుకం అని చెప్పి ఈయన సూత గోస్వామి ఈ పరమధర్మం యొక్క ప్రభావాన్ని చెప్తూ దానివల్ల కలిగే ఇంకో ఫలితం ఏంటి? మొట్టమొదటి ఏమో నీకు జ్ఞానం వచ్చింది, ఫస్ట్ వైరాగ్యం వచ్చింది. వైరాగ్యం మొట్టమొదటి అవసరం. వైరాగ్యం వచ్చింది, జ్ఞానం. వైరాగ్యం అంటే ఇల్లు వదిలిపెట్టి పోవడం కాదు, అది గుర్తుంచుకోండి. మొట్టమొదటి అదొక పెద్ద భయం అందరికీ. వీడికి వైరాగ్యం వచ్చిందంటే ఇల్లు వదిలిపెట్టిపోదు కాదు, ఇల్లు వదిలిపెట్టిపోడు. వైరాగ్యం వచ్చిందంటే ఈ ఇంద్రియ భోగం పట్ల వైరాగ్యం, అంతే తప్ప ఇల్లు విడిచిపెట్టిపోవడం కాదు. అయితే దీని ద్వారా ఈ పరమభక్తి ద్వారా కలిగే ఇంకో ఫలితం ఏమిటి? ధర్మస్వనిష్ఠిత పుంసా విశ్వక్సేన కథాసుయా. దీని తర్వాత ఈ పరమధర్మం ద్వారా కలిగే ఇంకోటి ఏమిటంటే కృష్ణుడి కథల పట్ల రుచి కలగడం.
మనకు కృష్ణ కథల పట్ల రుచి కలుగుతోంది, కృష్ణ కథల పట్ల రుచి కలుగుతోంది అంటే మనం భక్తిలోకి ముందుకు వెళుతున్నాము అని అర్థం. అబ్బా ఇప్పుడు వినబుద్ధి కావట్లేదండి అంటే ఎక్కడో ఎక్కడో గొడవ ఉంది. అది మనం అపరాధం చేస్తున్నామో లేకపోతే సేవలు తక్కువ చేస్తున్నాము. ఎప్పుడైనా సరే రుచి అనేది ఎప్పుడు కలుగుతుంది అంటే ఎవరైతే సేవ చేస్తారో వారికి రుచి కలుగుతుంది అని భాగవతంలో ముందు వస్తుంది, మీకు చెప్తాను. ఎందుకంటే నిష్ఠ, ఆసక్తి, రుచి. ఫస్ట్ మొట్టమొదలు నిష్ఠ ఉండాలి. నిష్ఠ అంటే 6 100 100 6 చేసి తీరుతాను అంటే నిష్ఠ. 6 100 100 6 వైష్ణవాంగ్రి ప్రభు ఆదివారం పూట 7 గంటలకు భాగవతం చెప్తారు. 6 100 100 6 నేను వెళ్ళి వింటా అంటే నిష్ఠ. పర్వాలేదు ఎట్లా రికార్డింగ్ ఉంటున్న తర్వాత చూసుకోవచ్చులే, దాంట్లో తప్పేం లేదు, ఎందుకంటే మనకు ఒకసారి పనులు ఉంటాయి. కానీ ఇప్పుడు ఇదే సమయంలో అని ఎక్కడో చెప్తున్నారు కాబట్టి నేను కూడా ఇదే సమయంలో వింటే బాగుంటుంది అనుకోవడం, అది ఒక రకమైన ఒక ఒక నిష్ఠ అనమాట, ఒక రకమైన అనుబంధం. ఇది రికార్డింగ్లో ఉంటుంది, మీరు రేపు కూడా చూడొచ్చు, లేకపోతే సంవత్సరం తర్వాత చూడొచ్చు. కానీ ఈ సమయంలో ఆయన మా అందరికీ కూర్చోబెట్టి మరీ చెప్తున్నారు కాబట్టి ఒక రకమైన అనుబంధం. ఈ అనుబంధంతో వినడం అనేది వేరే, తర్వాత రికార్డింగ్లో చూడడం వేరు. అది మంచిదే, ఇది మంచిది. దీనిలో ఒక రకమైన ఒక చిన్న అంశం ఎక్కువ ఉందన్నమాట, అనుబంధం అని ఒకటి ఉంది. అంటే ఆయన మా గురించి చెప్తున్నారు అని ఒక భావన ఉంటుంది, ఆయన అప్పుడు చెప్పారు అనే వేరే విషయం అనమాట. సో ఇందులో నిష్ఠ అనేది 6 100 100 6 నిష్ఠ అనేది ఉంటుంది. నిష్ఠ తర్వాత వచ్చేది ఆసక్తి. ఆసక్తి ఏమిటంటే అయ్యో ఇప్పుడు గంటన్నర చెప్తున్నారే, ఇంకొక అరగంట చెప్తే బాగుండేదేమో అనిపించడం, అది ఆసక్తి. ఆయన చెప్పడం 7 to 8:30 అన్నాడు, కానీ మొత్తాన్ని మళ్ళీ మెల్లమెల్లగా 8:45 చేస్తున్నాడు, 9 దాకా చేస్తున్నాడు అని అనుకోకుండా ఇంకా బాగుంది మొత్తానికి ఆయన గంటన్నర అన్నా కూడా మెల్లమెల్లగా 1:45 చెప్తున్నారు, అమ్మో చాలా బాగుంది అనుకోవడం ఆసక్తి. 2 గంటలు చేస్తే బాగుంటుందేమో ఆసక్తి, ఇంకా భగవద్గీత చెప్తే బాగుంటుందేమో ఆసక్తి. ఫస్ట్ ఎప్పుడైతే నిష్ఠ కలుగుతుందో అప్పుడు ఆసక్తి వస్తుంది. ఆసక్తి తర్వాత వచ్చేది రుచి, దానికోసం ఎన్నో దాని తర్వాత వచ్చేది భావ, తర్వాత ప్రేమ, ఈ విధంగా సాగుతుంటుంది. అయితే ఈ పరమధర్మాన్ని, కృష్ణ సేవను పట్టుకోవడం అనే పరమధర్మాన్ని వాళ్ళని కలిగేది మొట్టమొదలు వైరాగ్యము, జ్ఞానము, తర్వాత కృష్ణ కథల పట్ల రుచి. అవునండి ఇవన్నీ కృష్ణ కథల పట్ల రుచి బాగానే ఉంది, మరి మా కష్టాలు ఉన్నాయి కదా వాటిని ఏమంటారు, దానికి శుద్ధకొస్తున్నాం అంటే అవి కూడా పోతాయి నాయన. ఏమంటే ధర్మస్య అపవర్గస్య నార్థోర్థాయోపకల్పతే. దీని ద్వారా ఈ అపవర్గాలు కూడా తొలగిపోతాయి. అపవర్గం అంటే అది పవర్గాలు తొలగిపోతాయి. పవర్గము అపవర్గము. అపవర్గం అంటే పవర్గాలు లేకపోతే ఈ సంసార క్లేశాలు లేకపోవడం అపవర్గం, సంసార క్లేశాలు ఉండడం పవర్గం. అంటే ప భామ తిని పవర్గం అంటాను, ప ఫ బ భ మ. ఈ జగత్తులో మనుషులు కలిగే ఇవన్నీ కూడా ఈ పవర్గాలే. కానీ ఈ భాగవత ధర్మం ద్వారా కలిగేదంటే అపవర్గము, అంటే ఇవన్నీ పోతాయి అన్నమాట. ప అంటే పరిశ్రమ. ఒక పిల్లవాడు ఒక డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి, సైంటిస్ట్ కావాలంటే 25 ఏళ్ళు పరిశ్రమించాలి కదా. తర్వాత పెళ్ళైంది, మళ్ళీ ఆ పిల్లవాడిని వాడు పెంచాలి అంటే మళ్ళీ ఇంకో 25 ఏళ్ళు చేయాలి. ఎంత పరిశ్రమ అంటే జగత్తు మొత్తం పరిశ్రమతో నిండి ఉంటుంది. ఒకడు ఒక ₹1 కోటి పెట్టాడు ప్రాఫిట్, అది పెట్టుబడి పెట్టి దాన్ని 1000 కోట్లుగా మార్చాడు, లేదా 2000 కోట్లుగా మార్చాడు. ఎంత పరిశ్రమ చేయాలి అంటే జగత్తులో ఉండేది ప అంటే పరిశ్రమ. ఫ అంటే ఫేనం అంటే నురుగు. అది ఎంత ఉంటుందంటే దానికి రూపాలు వారు చెప్తున్నారు దాంట్లో భాష్యంలో. ఎప్పుడైతే గుర్రం లాగుతుంటుంది, జట్కా బండి గుర్రం లాగుతున్నప్పుడు దాని నోట్లో నురుగు వస్తుంటుంది. ఇప్పుడు ఎట్లు కానీ లేదా గుర్రాలు కానీ బాగా పరిశ్రమించిన వాడి నోట్ల నుంచి నురుగు వస్తుంటుంది. మనిషి కూడా ఆ పరిశ్రమ చేసి వాడి నోట్లో నురుగు వస్తుంటుంది అన్నమాట. అంటే అంత అలసిపోతాడు. అలసిపోయినా కూడా ఆ గుర్రం ఆగదు,
ఆ గుర్రాన్ని నడిపే జట్కా వాడు దాన్ని ఆపడు. అది దాని నోట్లో నురుగు రావాల్సిందే, అది పరిగెత్తాల్సిందే. ఈ జగత్తులో ఈ పరిశ్రమ అనేది ఆగేది ప్రసక్తే లేదు, నోట్లోంచి నురుగు ఆగిపోయే ప్రసక్తి లేదు. అందుకోసమే పప్ప తర్వాత బా. బా అంటే బరువు బాధ్యతలు. ప్రతి మనిషికి బరువు. ఆయన నీకేం పని లేదా, ఎన్ని ఉన్నాయి నాకు బరువు బాధ్యతలు, ఇవన్నీ కల్పించుకున్నవే. ఆ బరువు బాధ్యతలు ఎటువంటివి అంటే అవన్నీ వ్యర్థతతోటి చివరికైతే నువ్వు వదిలిపెట్టిపోతున్నావు కదా. అందుకోసమే బా అంటే బరువు బాధ్యతలు. తర్వాత భా అంటే భయం. తర్వాత భా మా చివరికి వచ్చేది మరణం. ఇదే పవర్గం. భా మా పవర్గ. అయితే ఈ పరమధర్మాన్ని పట్టుకునేది ఎందుకు అంటే ధర్మస్య అపవర్గస్య. అపవర్గం అంటే చరమైన మోక్షము కొరకే. కాబట్టి మళ్ళీ భాగవతాన్ని పట్టుకుని దాన్ని పట్టుకుని నాకు అది కావాలి ఇది కావాలి దానికోసం కాదు. అపవర్గస్య అని సూత గోస్వామి చెప్తున్నాను అనమాట. అంటే ఏంటి, శాస్త్రాల్లో చెప్పినటువంటి సారం ఇదే. నేను చెప్పాను మొట్టమొదటి శ్లోకంలో చెప్పా. ఏమిటి అంటే పరమధర్మమే పరమ శ్రేయస్సు. మరి శాస్త్రాల్లో చెప్పబడుతున్న విషయం ఇదే. శాస్త్రాలు చెప్పబడిన విషయం ఏంటంటే ధర్మాన్ని, ఏదో పరమధర్మం ఉందో ఆ పరమధర్మాన్ని కేవలము అపవర్గం కోసమే, చరమ మోక్షం కోసమే వాడాలి. ఎందుకంటే మానవ జన్మ ఉన్నది జీవస్య తత్వ జిజ్ఞాస. జీవస్య తత్వ జిజ్ఞాస నార్థో యశ్చేహ కర్మభి. జీవుల యొక్క మానవ జన్మ వచ్చిన తర్వాత దాని యొక్క ఏకైక లక్ష్యం జీవస్య తత్వ జిజ్ఞాస. తత్వ జిజ్ఞాసను తెలుసుకోవడం అంటే ఏంటి, కృష్ణుడు ఎవరు, కృష్ణుడికి నాకు సంబంధం ఏమిటి, నాకెందుకు ఈ దుఃఖాలు కలుగుతున్నాయి. అంతే సరిగా ఎప్పుడే చైతన్య మహాప్రభుకి ఆయన రూప గోస్వామి వాళ్ళు వచ్చినప్పుడు అదే ప్రశ్నించారు. జీవస్య తత్వ జిజ్ఞాస. ఈ తత్వ జిజ్ఞాస ద్వారానే, ఈ తత్వం అనేది ఎవరికి అర్థం కాదు. దాన్ని ఇక్కడ సుత గోస్వామి చెప్తూ ఏమన్నారంటే వదంతి తత్వవిద తత్వం యజ్ఞానమద్వయం. ఈ తత్వం అనేది 3 రకాలుగా ఉంటుంది చెప్తున్నా ఆయన. ఒకటేమో బ్రహ్మము, ఒకటేమో పరమాత్మ, ఇంకోటేమో భగవంతుడు. చూడండి, ఆధ్యాత్మిక వాదులు రకరకాలు మాట్లాడుతారు. కొంతమంది పరమాత్ముడు అంటుంటారు, కొంతమంది భగవంతుడు ఎక్కడ లేడు అన్ని చోట్ల ఉన్నాడు, భగవంతుడు నాలోనే ఉన్నాడు అని కొంతమంది ఉంటారు. ఇట్లా రకరకాలు మాట్లాడుతుంటారు. కానీ అవన్నీ కూడా తెలిసి పలికిన మాటలు కాదు. తెలిసి పలికిన మాట వేరే ఉంటాయి. ఎవరికైతే భాగవతం తెలుస్తుందో, వారు మాత్రమే తత్వాన్ని తెలిసి మరీ పలుకుతారు. భాగవతంలోనే ఈ బ్రహ్మము, పరమాత్మ, భగవంతుడు అనే విషయం చెప్పబడింది. యో మాం పశ్యతి సర్వత్రా సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచ మే న ప్రణశ్యతి. కృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీతలో, యో మాం పశ్యతి సర్వత్రా. ఏ వ్యక్తి అయితే నన్ను సర్వత్రా చూస్తున్నాడు, ఏ వ్యక్తి అయితే నాలోనే సర్వాన్ని చూస్తున్నాడు, అటువంటి వ్యక్తికి నేను కనపడకపోవడం, అటువంటి వ్యక్తి నాకు కనపడకపోవడం అనేది లేనే లేదు. ఇది రహస్యం. యో మాం పశ్యతి సర్వత్రా, నన్ను సర్వత్రా చూస్తున్నాడు అంటే ఏంటి? సర్వత్రా చూడడం అంటే ఏంటి? తర్వాత సర్వం చ మయి పశ్యతి, నాలోనే సర్వాన్ని చూస్తున్నాడు. ఈ జ్ఞానం ఎట్లా వస్తుంది? ఇది కేవలం జీవస్య తత్వ జిజ్ఞాస. కృష్ణుడు మన గురించి మర్చిపోవద్దు. ఏ జన్మలో ఉన్నాడు మనల్ని మర్చిపోవద్దు. అన్నీ మనకు మళ్ళీ సపోజ్ ఈ జన్మలో మనకు భాగవతాన్ని కొంతవరకు నేర్చుకున్నాం, మళ్ళీ అక్కడి నుంచే మొదలు కావాలి. అది ఎట్లా సాధ్యమవుతుంది? సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తస్మృతి జ్ఞానమపోహనంచ. కానీ ఎప్పుడైతే మనకు ఈ తత్వజ్ఞానం, జీవస్య తత్వ జిజ్ఞాస, ఈ తత్వాన్ని అర్థం చేయించేదే భాగవతం, శ్రీమద్ భాగవతం. ఎందుకంటే ఇక్కడ దీనిలో ప్రభుపాదుల వారు విస్తృతంగా వ్యాఖ్యానం ఇస్తున్నారు. చాలా విస్తృతంగా వ్యాఖ్యానం ఇచ్చారు. ఇచ్చి
దీనిలో బ్రహ్మము, పరమాత్ముడు, భగవంతుడు. దీన్ని మనకు శ్రీల ప్రభుపాదుల వారు భగవద్గీతలో కూడా వర్ణించారు, తర్వాత భాగవతంలో కూడా విస్తృతంగా వర్ణన వస్తుంది. సూర్యకాంతి ఉంది, ఈ సూర్యకాంతి సర్వత్రా వ్యాపించి ఉంటుంది. సూర్యకాంతి మనకు ఇంట్లోకి వస్తుంది, సూర్యుడు వచ్చాడు అది వాళ్ళ ఎండ బాగానే వచ్చింది అంటాం, కానీ మనం బయటికి వెళ్ళి చూడలేదు. మనం ఎండ వెళ్ళి సూర్యుని చూడలేదు, కానీ ఎండను చూసి సూర్యుడు వచ్చాడు అంటున్నాం. మనం బయటికి వెళ్ళి చూస్తే సూర్యుడు యొక్క గోళం కనిపిస్తుంది. ఎవరైతే సూర్యమండలంలో కూడా వెళ్ళగలుగుతారో లోపల ఉన్నటువంటి అక్కడ వివస్వాండు కూడా కనిపిస్తాడు, సూర్యదేవుడు కనిపిస్తాడు. ఇదన్నమాట బ్రహ్మము, పరమాత్మ, భగవంతుడు. ఈ తత్వ జిజ్ఞాస, ఈ తత్వం అనేది అర్థం కానంత వరకు భగవత్ ప్రాప్తి అనేది లేనే లేదు. ఇది రహస్యం. మాకు ఇవన్నీ అర్థం కావట్లేదండి, అర్థం చేసుకోవడం కోసమే మానవ జన్మ. మాకు ఎప్పటికీ అర్థం కాదండి. మరి దేవీం సరస్వతీం వ్యాసం, ఆ సరస్వతి మాధవ అంటే ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో. కానీ ఆ అధ్యయనం అర్థం కావాల్సిందే, వ్యాసుల వాడు అనుగ్రహించాల్సిందే, సరస్వతి అనుగ్రహించి అది మనం అర్థం చేసుకోవాల్సిందే. అంటే దీంట్లో రెండు రకాలుగా ఉన్నాయి. దాంట్లో ఉన్నది కొంతమంది మహానుభావులు ఉన్నారు, వాళ్ళు ఎటువంటి చదువు లేదు వాళ్ళకి, కానీ ఏదైతే శాస్త్రంలో ఉందో అచ్చం అదే విధంగా వాళ్ళు వ్యవహరిస్తారు. వాళ్ళ జీవితం మొత్తం ఆ విధంగా ఉంది, కానీ వాళ్ళు కారణ జన్మలు, వాళ్ళు ముక్త పురుషులు. కాబట్టి వాళ్ళు చూడండి, మనం ఉపమానం ఇస్తూ చూడండి, మరి ఆయనకు చదువు రాదు, మరి ఆయన కూడా మహానుభావుడు కదా. అంటే ఉదాహరణకి ఎప్పుడైతే చైతన్య మహాప్రభు శ్రీరంగానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక బ్రాహ్మణుడు, ఆయనకు భగవద్గీత అర్థం కాదు, శ్లోకార్థం కాదు, కానీ చదువుతూనే ఉన్నాడు. అప్పుడు చైతన్య మహాప్రభు చెప్తే, ఆయన నీకే అర్థమైంది భాగవతం అన్నాడు. చూసారా, మరి ఆయన చదువు రాకపోయినా కూడా భగవద్గీత మొత్తం అన్నాడు. కాబట్టి నేను అంతేనా? కాదు. వాళ్ళు మహానుభావులు, వాళ్ళు ముక్త పురుషులు, జీవన్ముక్తులు. మనకు మాత్రం ఈ తత్వం అర్థం కావాలి, భాగవత తత్వం అర్థం కావాలి, అది మన హృదయంలోకి వెళ్ళాలి, మన జీవితంలో దాన్ని అనుసరించాలి. అప్పుడే కృష్ణతత్వం మనకు అర్థమైంది, అప్పుడే మన కృష్ణ ప్రేమ మనకు లభ్యమవుతుంది. కాబట్టి ఈ బ్రహ్మము, పరమాత్మ, భగవంతుడు అనే మూడు తత్వాలు మనకు అర్థం కావాలి. అందుకోసం వీళ్ళు ఏమంటున్నారు, దీన్ని శ్రీల ప్రభుపాదుల వారు చెప్తూ, బ్రహ్మము అంటే సర్వత్రా వ్యాపించినది జ్ఞానులు మాట్లాడతారు. భగవంతుడు ఎక్కడ లేడు అని అనేవాళ్ళు ఎవరు అంటే జ్ఞానులు. భగవంతుడు నా హృదయంలోనే ఉన్నాడు అంటే వాళ్ళు యోగులు. భగవంతుడు సర్వత్రా ఉన్నాడు, గోలోక ఏవ నివసత్ అఖిలాత్మభూతో, గోలోకంలో ఉన్నాడు, అదేవిధంగా మందిరంలో ఉన్నాడు, నా హృదయంలో కూడా స్థిర నివాసిగా ఉన్నాడు అనేవాళ్ళు భక్తులు. ఈ రహస్యాన్ని చెప్పేదే భగవద్గీత. అందుకోసం నేను జూలై 5వ తారీఖు నుంచి సరళ భాషలో భగవద్గీత యథాతథం అని చెప్పబోతున్నాను. భగవద్గీతలో ఇది బ్రహ్మము, పరమాత్ముడు, భగవంతుడు అనే విషయాన్ని చివరి 18వ అధ్యాయంలో చెప్తాడు కృష్ణుడు. రహస్యము, రహస్యతరము, రహస్యతమము, గుహ్యాద్గుహ్యతరం, సర్వగుహ్యతమం భూయ. అంటే సపోజ్ అనుకోండి, ఉదాహరణకి ఒక స్వీట్ చేస్తారనుకోండి, గులాబ్ జామ్ ఎట్లా ఉంది, బాగుంది. ఇంకొకరికి చాలా బాగుంది అంటే ఏంటి, బాగుంది కంటే సెకండ్ అనమాట, చాలా బాగుంది. ఇంకా బాగుంటే బ్రహ్మాండంగా ఉంది అంటే అనమాట, బాగుంది, చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. అలా విధంగా రహస్యము, రహస్యతరము, రహస్యతము. దీనిలో బ్రహ్మము అనేది రహస్యం, పరమాత్ముడు రహస్యతరం, కృష్ణుడు రహస్యతమం. మరి రహస్యతమం అంత సులువుగా లభిస్తుందా? లభించదు. లభించినట్టు అర్థం అనుకుంటాం, ఒక అభాసం కలుగుతుంది. ఎప్పుడు విన్నవే కదండి అనుకుంటా. విన్నావు, గులాబ్ జామ్ గురించి విన్నావు, ఎప్పుడైనా ఆస్వాదన కలిగిందా? తింటే కదా వచ్చేది. అదేవిధంగా భాగవతాన్ని, పిబత భాగవతం రసం ఆలయం, ఎప్పుడైతే అది కలుగుతుందో అప్పుడే దాన్ని మనం స్వాదు పదే అని చెప్తూ ఆయన ఏమన్నారంటే, కాబట్టి భాగవతాన్ని ఏదైతే ఉందో, ఈ తత్వ జిజ్ఞాస తత్వం ఉందో
అది కేవలం భక్త్యా శృతగృహీతయా అని ఇంకో శ్లోకం చెప్పారు సూత గోస్వామి. ఇది కేవలం వినడం ద్వారా లభించదు. తశ్రద్ధధానమునయో జ్ఞాన వైరాగ్యయుక్తయా పశ్యన్యాత్మని చాత్మానం భక్త్యా శృతగృహీతయా. వారు ఆ పరమాత్ముని, ఆ పరతత్వాన్ని, భగవతత్వాన్ని భక్త్యా శృతగృహీతయా, ఇప్పుడు ఏదైతే వేదాలు పురాణాలు ఉన్నాయో వాటిని అధ్యయనం చేసి తద్వారా పొందుతున్నారు. కాబట్టి మీ అందరికీ, మనందరికీ ఆ పరతత్వము, శ్రీకృష్ణుడు పరబ్రహ్మతత్వము, అద్వైతత్వం అర్థం కావాలంటే మనం ఈ భాగవతాన్ని అధ్యయనం చేయవలసిందే. వేరే మార్గం లేదు. చేయలేము, చదువు రాదు అంటే చదువు కావాలని ప్రార్థించండి. ఎవరు? సరస్వతి మాత. ఇప్పుడు కాకపోతే వచ్చే జన్మ కాకపోతే ఇంకో జన్మ, 100 జన్మలు, ఏదైనా తప్పదు. ఒకటే మారు భక్త్యా శృతగృహీతయా. ఇది చాలా అద్భుతమైనది. ఎందుకంటే ఆధ్యాత్మిక దీనిలో ప్రభుపాదుల వారు చాలా విశదంగా వర్ణిస్తూ, బ్రహ్మము గురించి మాట్లాడే వాళ్ళు 3వ తరగతి 3వ శ్రేణి వాళ్ళు ఆధ్యాత్మికులు. వాళ్ళకంటే పైన వాళ్ళు పరమాత్మ గురించి మాట్లాడతారు. వాళ్ళకంటే పైన వాళ్ళు భక్తులు, వాళ్ళు భగవంతుడి గురించి మాట్లాడతారు. అయితే ఈ భక్తుల్లో కూడా 3 రకాలు ఉన్నారు. వాళ్ళు ప్రథమ శ్రేణి భక్తులు, ద్వితీయ శ్రేణి భక్తులు, తృతీయ శ్రేణి భక్తులు. ఇవన్నీ కూడా ఈ భాష్యంలో, భక్తివేదాంత భాష్యంలో ఉన్నాయి. ఇవన్నీ చదవండి, ఎందుకంటే ఇవన్నీ నేను మొత్తం చెప్పలేను. కానీ దీంట్లో రహస్యం చాలా అద్భుతంగా చెప్పారు ప్రభుపాదుల వారు. భక్తిలోకి వచ్చిన తర్వాత కూడా 3 శ్రేణులు ఉన్నాయి. ఉత్తమ శ్రేణి పరమ భాగవతులు. ఆ పరమ భాగవతుల గురించి చెప్తున్నాడు కృష్ణుడు. యో మాం పశ్యతి సర్వత్రా సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమే న ప్రణశ్యతి. అటువంటి మహనీయులు సర్వత్రా నన్నే చూస్తున్నారు, నాలోనే సర్వత్రా చూస్తున్నారు. అటువంటి వ్యక్తికి నేను కనపడకపోవడం, అతడు నాకు కనపడకపోవడం ఎప్పటికీ జరగదు. ఇది రహస్యం. ఆ స్థితి వరకు తీసుకువెళ్ళేదే భాగవతం. ఆ స్థితికి వరకు వెళ్ళడం కోసమే ఈ ఆధ్యాత్మిక జీవితం. ఆ స్థితిలోనే మనకు కృష్ణ ప్రేమ కలుగుతుంది. ఆ స్థితిలోనే ఈ జగత్తులో ఉన్నటువంటి త్రివిధ తాపత్రయాలు నశిస్తాయి. ఆ స్థితిలోనే శ్రీకృష్ణుడు శాశ్వతంగా మన హృదయంలో నివాసి ఉంటారు. ఆ స్థితిలోనే కృష్ణుడితో మనకున్నటువంటి మూలమైన సంబంధం మనకు వెల్లడవుతుంది. ఆ సంబంధం ఏమిటో ఇప్పుడు తెలియదు మనకు. ఆ సంబంధం తెలియదు కాబట్టి రకరకాల సంబంధాలు పెట్టుకున్నాం. అయితే దీనికి మార్గం మాత్రం భక్త్యా శృతగృహీతయ. భాగవతాన్ని, భగవద్గీతని మనం పట్టుకోక తప్పదు. మనకు ఆ భగవద్గీత అర్థం కావడం కోసం ప్రభుపాదుల వారు అద్భుతంగా భక్తివేదాంత భాష్యాన్ని ఇచ్చారు. కాబట్టి ఆయనకు నమస్కరించకుండా ఉండలేము, ఉండకూడదు. మనం ఎప్పుడు నమస్కరించాలి. స్వామి, మీరు అద్భుతమైనటువంటి భక్తివేదాంత భాష్యాన్ని మాకు ఇచ్చారు. అంతేకాకుండా భక్తివేదాంత భాష్యం ఇవ్వడమే కాకుండా ఆ భక్తివేదాంత భాష్యాన్ని ముద్రించడం కోసం భక్తివేదాంత ట్రస్ట్ కూడా మీరు స్థాపించారు. భక్తివేదాంత బుక్ ట్రస్ట్ స్థాపించారు కాబట్టే వాళ్ళు లక్షలు పుస్తకాలు ముద్రిస్తున్నారు, అందరికీ పంచుతున్నారు. చూసారా? ఆయన రాయడమే కాకుండా ఆయన ముద్రించి మనకు ఇవ్వడానికి కూడా ఆయన ఏర్పాటు చేస్తారు. ఎంతటి కృతజ్ఞులై ఉండాలి మనం. ప్రతి ఒక్కరు కూడా ప్రభుపాదుల వారి ఒక సైనికుడిలాగా తయారు కావాలి. ప్రతి ఒక్కరు కూడా అంటే ఆ సైనికుడు ఏంటి? మొట్టమొదలు తను స్థిరత్వాన్ని పొందాలి, తను ప్రాక్టీస్ చేయాలి. దాంట్లో ఏం చెప్పబడింది, దాంట్లో సచ్చిదాన స్థితి పొందడం కోసం ఎటువంటి అద్భుతమైన సందేశం ఇవ్వబడింది పూర్తిగా తెలుసుకొని 10 మందికి దాన్ని పంచాలి. ప్రతి భక్తుడు కూడా ఒక ప్రభుపాదుల వారి సైనికులాగా తయారు కావాలి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా కనీసం జీవితంలో 100 భగవద్గీతలు, 100 భాగవతం సెట్లు ఇట్లా నేను పంచుతాను అనేటువంటి దృఢ సంకల్పం. అప్పుడు ప్రభుపాదుల వారి సైనికుడిగా తయారైనట్టు గుర్తు అన్నమాట. అంటే ఆయన ఇచ్చిన దానికి మనం కృతజ్ఞతగా, అంటే గంగా నదికి గంగాజలమే మనం సమర్పిస్తామో ఆ విధంగా సమర్పించడం. మనం ఎంత చేసినా దానికి మనం రుణం తీసుకోలేము. కానీ ఏ విధంగా చిన్న పిల్లవాడు అదేంటి తాతగారు ఇస్తాడు మొత్తం, నాయన తీసుకో పెద్ద చాక్లెట్ డబ్బా పిల్లవాడికి ఇచ్చాడు. పిల్లవాడు దాంట్లో చిన్న చాక్లెట్ తాత తీసుకో అనిపిస్తాడు. ఇచ్చే చాక్లెట్ ఎవరు? తాతగారే ఇచ్చాడు. కానీ మళ్ళీ ఆ పిల్లవాడు దాంట్లో చాక్లెట్ ఇస్తున్నాడు.
తాతగారు ఎంత ఆనందిస్తాడు. మళ్ళీ అది ఆ ర్యాపర్ తీసి మళ్ళీ ఆ పిల్లవాడి నోట్లోనే పెడతాడు చూడండి. కానీ ఆ ప్రేమ వినిమయం ఎప్పుడైతే మనం ప్రభుపాల వారి చూపించినటువంటి అపారమైన కరుణ, ఏ విధంగా అయితే సూత గోస్వామి తన గురువుగారి మీద చూపిస్తున్నాడు, ఆయన ఎంతటి కరుణామయుడు, ఇంత కరుణామయుడు కాబట్టే ఈ ఆధ్యాత్మ దీపాన్ని సంసారాల కోసం చెప్పారు అని ఏ విధంగా మెచ్చుకుంటున్నాడో ఆ విధంగా కూడా మనం ప్రతి క్షణం ప్రభుపాల వారి యొక్క శ్రీల ప్రభుపాల వారి కరుణను మాటికి గుర్తు చేసుకుంటూ, నేను ఈ జీవితాన్ని ముగించే లోపల ఆయన చేసినటువంటి కృపకి, నాకు తర్వాత లోకానికి చేసిన కృపకి నేను కృతజ్ఞతగా ఆయన పుస్తకాలు వితరణ చేస్తాను. దాంట్లో ఏది ఉందో చెప్పి మరి వాళ్ళకి వితరణ చేస్తాను. ఆ విధంగా నేను ఒక మార్గదర్శకుడు, ఒక ఆదర్శవంతుడైన భక్తుడిగా తయారవుతాను. ఎవరైతే నిర్ణయించుకుంటారో అటువంటి వారి మీద ప్రభుపాల వారికి అమితమైనటువంటి కరుణ కలుగుతుంది. అటువంటి వారికి ఈ జన్మలోనే భగవత్ప్రాప్తి కలగవచ్చు, కానీ ఇంకో 10 జన్మలు వచ్చినా కూడా ఎటువంటి చింత లేదు. ఎందుకంటే మళ్ళీ భాగవతాన్ని ఒక వ్యక్తి 100 భాగవతం సెట్లు పంచాడు అనుకోండి, మళ్ళీ వచ్చే జన్మ అటువంటి జన్మ వస్తుంది. నేను మీకు చెప్పినట్టు ఇప్పుడు మనకు ఉన్నటువంటి జన్మ ఎటువంటిది అంటే, ఇది అనేక జన్మల యొక్క సేమ్ సీన్ నడుస్తుంది అంతే. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొత్త పేర్లు, కొత్త మనుషులు, ఇవి తప్ప అటువంటి లక్షణం సేమ్ క్యారెక్టర్స్ నడుస్తున్నాయి. కాబట్టి ఇటువంటిదే మళ్ళీ రాబోతుంది. కాబట్టి ఈ జీవితాన్ని మనం అద్భుతంగా మలుచుకుంటే, పుస్తకాలు చదవడం ద్వారా భగవద్గీత, భాగవతం, వైష్ణవాంగ ప్రభు చెప్పబోతున్నారు, మన సోదరుని మనందరూ వినబోతున్నారు. చక్కగా వినండి, తెలుసుకోండి, దాని మీద రుచిని పెంచుకోండి. ఫస్ట్ రుచి కంటే ముందర నిష్ఠ పెంచుకోండి, తర్వాత ఆసక్తి పెంచుకోండి, తర్వాత రుచిని పెంచుకోండి, దాని తర్వాత భావం వస్తుంది, తర్వాత ప్రేమ వస్తుంది. ఆ ప్రేమ రాగానే ఇంకేముంది, ఇక్కడ కృష్ణ ప్రేమ లభిస్తుంది, మీకు లభించేది కూడా కృష్ణ ప్రేమ గోలోకంలో. సో ఈ విధంగా చెప్తూ ప్రభుపాల వారు ఏమంటున్నారైతే, ఎవరైతే ఈ పశ్యంత్యాత్మనిజాత్మానం భక్త్యా శ్రుత గృహీతయా, ఎవరైతే అట్టి వేదశాస్త్రాల సందేశాలను అవగతమర్చుకున్న వాడు శ్రీకృష్ణ భగవాని సర్వవ్యాపకమైన పరమాత్మ రూపమును తనయందే నిరంతరము గాంచగల సమాధి స్థితి అనబడను అని చెప్తున్నారు అన్నమాట. అంటే ఆ పరమాత్మ తత్వము, తర్వాత భగవతత్వం, ఇవన్నీ కూడా అప్పుడు అనుభవంలోకి వస్తాయి. ఈ విధంగా ప్రభుపాల వారు, ఈ శ్రీల ప్రభుపాల వారు భాగవతాన్ని భాష్యం చెప్తున్నారు. ఇక్కడ సూత గోస్వామి కూడా ఆ 6 ప్రశ్నలకు సమాధానం చెప్తూ, ఇప్పుడు మొదటి 2 ప్రశ్నలకు నడుస్తుంది అనమాట. ఇప్పుడు మన చర్చల్లో దాదాపు మొదటి 2 ప్రశ్నలకి సమాధానాలు సాగుతున్నాయి. ఈ వారానికి ఇంతటితో విరామం ఇస్తున్నా. మీరు కూడా ఇప్పటిదాకా జరిగినటువంటి 6 ప్రశ్నల గురించి చదవండి. తర్వాత ఈరోజు నేను ఎక్కడి దాకా నేను చెప్పానంటే, మీకు 2వ అధ్యాయంలో ఆ 12వ శ్లోకం దాకా చెప్పాను. 2వ అధ్యాయంలో 12వ శ్లోకం దాకా చెప్పాను. కాబట్టి 2వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ 12 శ్లోకాలు చాలా లోతుగా వెళ్ళి భాష్యాన్ని చదవండి, పరమానందాన్ని పొందండి. వచ్చే వారం కోసం ఎదురు చూడండి. విజయోస్తు, శుభమస్తు. అందరికీ ఆశీర్వాదం, అందరికీ ప్రేమపూర్వకమైన శుభాభినందనలు. ముఖ్యంగా ఈరోజు మన భక్తివినోద్ ఠాకూర్లది, తర్వాత శ్రీల గదాధర పండిట్ ఇద్దరు తిరోభావ దినం. ఆ మహనీయుల, ఆ ప్రేమమూర్తుల అనుగ్రహం కూడా మనందరి మీద కురవాలని ప్రార్థిస్తూ, శ్రీల ప్రభుపాల వారిని కూడా కీర్తిస్తూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీమద్ భాగవత గ్రంథరాజ్ కీ జై, శ్రీల ప్రభుపాద్ కీ, వైష్ణవేభ్యో నమో నమః.